దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ సాయంకాల సమయమున 1S7లో ఏదైతే వారు ప్రశ్న ఎత్తి ఉన్నారో ఒక డాక్యుమెంట్ గురించి వారు మాట్లాడి ఉన్నారు. యాక్చువల్లీ డిడాకే అనే ఒక డాక్యుమెంట్ గురించి వారు ఆ రోజున డిస్కస్ చేయడం జరిగింది. సో వారు మాట్లాడారు, మన వాళ్ళు దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా వచ్చేసి ఉన్నారు యాక్చువల్లీ. బట్ వాట్ ఈస్ డిడాకే అనేది ఒకవేళ ధ్యానం చేయగలిగితే, దాని గురించి కొన్ని విషయాలు బయట తీసుకోగలిగితే మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి. సో నేను కొద్దిగా దాని మీద సెర్చ్ చేసినాను. వాట్ ఈస్ డిడాకే అనే విషయాన్ని నేను బయటికి తీయదలిచి ఉన్నాను. దాన్ని ఏదైనా సరే ఒక తర్కం వచ్చినప్పుడు, ఒక వాదం వచ్చినప్పుడు అది తీర్చుకోవడానికి ప్రామాణికమైనటువంటి ఒక డాక్యుమెంట్ లేదా గ్రంథము దాన్నే వాడుకోవాలి. యాక్చువల్లీ అది ప్రామాణికం కావాలి, అది ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నదే ఉండాలి, క్రైస్తవ లోకం దాన్ని యాక్సెప్ట్ చేసిందే ఉండాలి. ఆమేన్. దేవుడు పరిశుద్ధ గ్రంథము దాన్ని ఆథరైజ్ చేసి ఉండాలి. అలాంటి దాన్ని మనం ముందు పెట్టుకొని దాని ద్వారా వాదాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలి. యాక్చువల్లీ సో ఏది పడితే అది తీసుకొని వచ్చి దాన్ని పెట్టేసి దాంట్లో ఇట్లా అన్నారు అట్లా అన్నారని వాదం తీర్చుకోవడానికి లేదు. అది ఒకవేళ ప్రామాణికము అయితే దాన్ని ఒప్పుకోవచ్చు, కాకపోతే దాంట్లో ఉన్నది ఒప్పుకోవడానికి వీల్లేదు. యాక్చువల్లీ అది ప్రామాణికము కాకపోతే, ప్రామాణికము ఎలా అవుతుంది అని అంటే వాక్యము దాన్ని అంగీకరించాలి, క్రైస్తవ లోకమంతా దాన్ని అంగీకరించాలి. అలాంటప్పుడే అది ప్రామాణికంగా మారుతుంది. ఆరంభం నుంచి ఉండాలి, ఒరిజినల్గా ఉండి తీరాలి. అది కాపీ చేసిందిగా ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అది ఒక కాపీడ్, ఎడిటెడ్ తర్వాత దాన్ని ఎడిట్ చేసి లేదా కాపీ చేసుకుని అట్లా చేసి ఉండకూడదు. ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్ అంటారు యాక్చువల్లీ. అలాంటిది ఒరిజినల్గా ఉండాలి, దేవుని చేత ఆథరైజ్ చేయబడినది. అలాంటి దాన్ని ఒకదాన్ని ఇద్దరు వ్యక్తుల మధ్యలో పెట్టుకొని దాని ద్వారా ఆ యొక్క వాదాన్ని తీర్చుకోవచ్చు. సో 1S7లో మన సహోదరులు వెళ్ళినప్పుడు అక్కడ అవతలి వారు ఎవరు పీటర్ గారు దాని గురించి మాట్లాడుతూ డిడాకే అనేది ఒకటి ఉంది, దాంట్లో కూడా ఇలా చెప్పారు బ్యాప్టిజం గురించి అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. మన సహోదరులకు కొద్దిగా దాని గురించి అవగాహన లేనందువలన దాని గురించి ఏం మాట్లాడలేదు దాని గురించి మన వాళ్ళు. సో దాని గురించి మనం ఒకవేళ బయటకు తీయగలిగినట్టయితే వాట్ ఈస్ డిడాకే? డిడాకే అంటే దాని అర్థము ఒక డాక్ట్రిన్కి సంబంధించినది, డిడాక్టిక్ లేదా ఒక టీచింగ్, ఒక బోధ అనే అర్థం వస్తుంది. డిడాకే అంటే ఒక బోధ లాంటి అర్థం వస్తుంది. సో ఈ డిడాకే అనేది ఒక కాంట్రవర్షియల్ బుక్గా లేదా డాక్యుమెంట్గా ఉంది క్రైస్తవ లోకంలో. కాంట్రవర్షియల్ అంటే కొంతమంది దాని గురించి మెచ్చుకుంటారు, కొంతమంది దాన్ని మెచ్చుకోరు, దాని గురించిన వాదనలు ఉంటాయి, ఇది వేస్ట్ అంటారు, ఇది దైవ ప్రామాణికం కాదంటారు. అలాంటి ఒక డాక్యుమెంట్, అది ఇట్స్ నాట్ ఏ బుక్, పెద్ద గ్రంథం లాంటిది ఏం కాదు, ఇట్స్ ఎ డాక్యుమెంట్. అలాంటి ఒక డాక్యుమెంట్ అది దాని మీద డిబేట్లు బాగా జరిగినటువంటి ఒక డాక్యుమెంట్ అనుకుందాం. ఒక డిబేట్స్ బాగా జరిగి అది వాస్తవమా కాదా అనేది చాలా జరిగి కూడా ఎటు తేలినటువంటి ఒక డాక్యుమెంట్ అది. సో అలాంటి దాన్నే డిడాకే అని అంటారు. డిడాకే అంటే యాక్చువల్లీ అపోస్తులుల ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అంటారు దాన్ని. ఇట్స్ అన్ అపోస్టల్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. నేను కూడా దాన్ని ప్రింట్ తీసుకొని రావడం జరిగింది. యాక్చువల్లీ ద టీచింగ్ ఆఫ్ ది 12 అపోస్టల్స్ టు ది నేషన్స్. ఆ 12 మంది శిష్యుల యొక్క, అపోస్తలుల యొక్క బోధ ఈ యొక్క ఉన్నటువంటి జాతులకు అన్నిటికీ లేదా అన్ని దేశాలకు, అన్ని లోకానికి అంతటికి కూడా అన్నట్టుగా నోన్ యాజ్ ది డిడాకే అనేటటువంటి ఒక ఇదిగా ఉంది అది. సో ఇది చాలా కాంట్రవర్షియల్గా ఉన్నటువంటి ఒక బుక్, ఒక డాక్యుమెంట్ అయి ఉన్నది. దీన్ని అపోస్తలిక్ కాన్స్టిట్యూషన్స్ అనేటటువంటి ఒక తర్వాత రాయబడినటువంటి ఒక డాక్యుమెంట్కు ఈ డిడాకేని చాలాసార్లు రెఫర్ చేస్తూ వాళ్ళు రాయడం జరిగింది దాన్ని. సో ఇవన్నీ కూడా ప్రామాణికమైన శిష్యులు కానీ ఇంకా ఎవరో కానీ రాసింది కాదు. ఇది ఆ తర్వాత వచ్చిన సామాన్య ప్రజలు రాసినటువంటి విషయాలు.
అది ఎలా ఉంటుందంటే, ఈరోజు ఒక పెద్ద ఆథర్ ఉన్నాడు అనుకో, ఒక గ్రంథాన్ని రాస్తాడు ఆయన. క్రైస్తవులు రాస్తారు, వేరే మతస్థులు కూడా రాస్తూ ఉంటారు. అలాగున క్రైస్తవులు రాసినటువంటి ఆ ఫ్యూ థింగ్స్ ఇవన్నీ కూడా. అయితే ఇది డిడాకే ఏంటంటే ఆ కెనానికల్, అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఒక కెనాన్ అంటారు యాక్చువల్ దాన్ని. అంటే వరుసగా పెట్టిన గ్రంథాల సమకూర్పు పరిశుద్ధ గ్రంథంగా మారింది, కెనానికల్. సో ఈ డిడాకే అనేది ఇట్స్ నాన్ కెనానికల్, అంటే పరిశుద్ధ గ్రంథపు వరుసలో చేరనటువంటి ఒక డాక్యుమెంట్ అయినది. నాన్ కెనానికల్ అంటే పరిశుద్ధ గ్రంథానికి దీనికి అసలు సంబంధమే లేదటి పరిస్థితిలో. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే, ఇది మానవరీత్యా రాయబడిన ఒక మానవరీత్యా ఉన్నటువంటి ఒక చిన్న డాక్యుమెంట్ అయి ఉన్నది యాక్చువల్లీ. సో ఇది చాలాసార్లు దీన్ని రివైజ్ చేయడం జరిగింది, చాలాసార్లు దీన్ని దాని ఫార్మాట్ మార్చడం జరిగింది. పరిశుద్ధ గ్రంథము మారదు, రివైజ్ చేయబడదు ఎట్టి పరిస్థితిలో. ప్రామాణికమైనది మారదు, రివైజ్ చేయబడదు. ప్రామాణికమైనది దేవుని వల్ల ఇచ్చినది, అది నిరంతరం ఒకటిగానే ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యానికి ఏది చేర్చకూడదు, ఏది తీయకూడదు అని కూడా వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఒకసారి దేవుడు రాసినప్పుడు అది సర్వ యుగములలో అందరికి ఉపయోగపడేలాగా, ఎందుకంటే అది రాసింది దేవుడు కాబట్టి అందరికి ఉపయోగపడగా దాన్ని రాసి ఉన్నాడు ఆయన. సో ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో చాలాసార్లు దాన్ని ఎడిట్ చేయడం, రివైజ్ చేయడం, దాని యొక్క ఫార్మాట్స్ ఆ విధంగా మారుస్తూ ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది దాన్ని. అయితే ఈ డిడాకే, ఈ యొక్క 12 అపోస్తలుల యొక్క బోధ అనేటటువంటి ఈ యొక్క డిడాకే అనేటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో, ఇది పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో ఉన్నటువంటి కెనాన్కి దాన్ని యాడ్ చేయలేదు. లేదంటే ఆ చర్చ్ ఫాదర్స్ అని అంటాం మనం యాక్చువల్. చర్చ్ ఫాదర్స్ అంటే మొట్టమొదటి చర్చ్ ఫాదర్స్ 12 మంది అపోస్తలు అయి ఉంటారు. ఆ తర్వాత నైస్య కౌన్సిల్ దగ్గర వచ్చిన వాళ్ళని చర్చ్ ఫాదర్స్ అని అంటారు. ఆ తర్వాత నైస్య కౌన్సిల్ తర్వాత వచ్చిన వారు కొంతమంది చర్చ్ ఫాదర్స్ అని ఉంటారు. సో మొట్టమొదటి ఫాదర్స్ వచ్చేసి మన అపోస్తల్స్ వాళ్ళై ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన ఫాదర్స్ కానీ ఎవరైతే ఉన్నారో, సో ఇట్ వాస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ కెనాన్ బికాస్ సమ్ చర్చ్ ఫాదర్ రిజెక్టెడ్ ఇట్ యాజ్ నాన్ కెనానికల్ ఆర్ స్పురియస్. అంటే అది ఒక లేఖనానుసారమైనది కాదని, దానికి పరిశుద్ధ గ్రంథానికి సంబంధం లేదని, అది పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా ఉందని దాన్ని వారు ఆ పరిశుద్ధ గ్రంథంలో చేర్చడానికి వారు ఒప్పుకోలేదు దాన్ని ఎట్టి పరిస్థితిలో. సో ఇది క్రీస్తు శకము 70వ సంవత్సరం నుంచి 100, అంటే ఆల్మోస్ట్ శిష్యులంతా వెళ్ళిపోయిన తర్వాత రాయబడినటువంటి ఒక డాక్యుమెంట్ అయినది. 70 నుంచి 100 సంవత్సరాలలో. దీని ఆథర్ ఎవరో కూడా తెలియదు ఎవరికి. సో ఒక డాక్యుమెంట్ అనేది ఉంటే ఎవరు రాశారో, ఇప్పుడు దాన్ని మనం ప్రామాణికం చేసుకోవాలన్నా, దాన్ని నమ్మాలన్నా, దాని ఆథర్ ఎవరు అనేది మనకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. ఎవరు రాశారు, అది మానవుల చేత రాయబడిందా, దైవాత్మ చేత రాయబడిందా, దాన్ని నమ్మొద్దా అనేది ఆ వ్యక్తి రాసిన వ్యక్తి మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు పౌలు రాసిన పత్రికలు ఏదైనా ఉంటే అబ్సల్యూట్గా దాన్ని మనం నమ్ముతాం. కానీ ఆ తర్వాత శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన వారు ఎవరు రాసినా దాన్ని గ్రంథానికి రాసుకుంటూ పోవాలి, గ్రంథానికి యాడ్ చేసుకుంటూ పోవాలి. అది ప్రామాణికం అనడానికి లేదు, వాటిని నమ్మడానికి కూడా లేదు ఎట్టి పరిస్థితిలో. ఏమేన్. సో కొన్ని రీజన్స్ ఎందుకు ఈ డిడాకేని వారు పరిశుద్ధ గ్రంథానికి అనే సాక్రెడ్ లేఖనాలకి స్క్రిప్ట్స్కి ఎందుకు యాడ్ చేయలేకపోయినారు, దాన్ని ఎందుకు కలపలేకపోయినారు అనే దాన్ని ఆలోచన చేస్తే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ డిడాకే అనేది పరిశుద్ధ గ్రంథానికి కాంట్రాడిక్టరీగా ఉంది. అది అంటే వాక్యం ఒకటి చెప్తే అది ఇంకొకటి చెప్పే రకంగా ఉంది అది యాక్చువల్లీ. సో నేను దాన్ని కాసేపట్లో మీకు వివరిస్తాను. అది వాక్యానికి విరుద్ధంగా అది పనిచేస్తూ ఉంది, వాక్యానికి విరుద్ధమైన ఒక డాక్యుమెంట్గా ఉంది. అది వాక్యానికి విరుద్ధమైనటువంటి ఒక డాక్యుమెంట్గా ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే దాని యొక్క ఆథర్ ఎవరైతే రాశారో వారి మీద డౌట్గా ఉంది యాక్చువల్లీ. ఎవరు రాశారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, అది ఒక డౌట్గా ఉంది దాని మీద. ఇంకోటి ఏంటంటే అది మొదటి ఎర్లీ చర్చ్ ఫాదర్స్, మొదటి సంఘ తండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యులు, వారి ద్వారా అది ట్రాన్స్లేట్ చేయబడలేదు లేదా వారి ద్వారా ఇయ్యబడలేదు. వారు దాన్ని ఆథరైజ్ చేసి ముందుకు తెచ్చినటువంటి ఒక డాక్యుమెంట్ కాదది. సో దీస్ ఆర్ ది మెయిన్ రీజన్స్, అంటే కామన్ రీజన్స్. బట్ మెయిన్ రీజన్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ, నేను వాటిని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా కోటెడ్ ఇట్ యాజ్ ఎ స్క్రిప్చర్, బట్ ద చర్చ్ హిస్టోరియన్స్ యూసిబియస్
యూసీబీఎస్ అంటే ఆయన రాసిన గ్రంథాలు ఆల్మోస్ట్ ప్రమాణంగా తీసుకుంటారు. యాక్చువల్లీ ప్రామాణికంగా ఆ చర్చ్ హిస్టరీ చాలా ఫేమస్ చర్చ్ హిస్టోరియన్ ఆయన యూసీబీఎస్. బ్రదర్ బ్రానమ్ కూడా చాలాసార్లు ఆయన గురించి తీసుకుని ఉన్నాడు. యాక్చువల్లీ యూసీబీఎస్ గురించి మాట్లాడి ఉన్నాడు. ఆయన చాలా ఫేమస్, అంటే ఆయన రాసింది ఆల్మోస్ట్ అథెంటిక్గా ఉండే చర్చ్ హిస్టరీ కానీ ఇంకేదైనా సరే ఆయన రాసింది. సో ఆ వ్యక్తి, బట్ ద చర్చ్ హిస్టోరియన్ యూసీబీఎస్ లిస్టెడ్ ఇట్ అమాంగ్ ది రిజెక్టెడ్ రైటింగ్స్. నిరాకరించబడిన రాతల లిస్ట్లో వాటిని పెట్టి ఉన్నాడు. యాక్చువల్లీ అంటే అబ్సల్యూట్గా అవి నిరాకరించబడిన డాక్యుమెంట్ అయింది. అది దాన్ని ఒక ప్రామాణికంగా కానీ లేదా దాన్ని వెంబడించవచ్చు అని కూడా తీసుకోవడానికి వీల్లేదు. అది పెద్ద సాక్రెడ్ లేఖనం కాకపోయినా సరే వెంబడిద్దామేమో అనుకోవడానికి కూడా వీల్లేదు. ఇట్స్ అ రిజెక్టెడ్ డాక్యుమెంట్. యాక్చువల్లీ ఇట్స్ బీన్ రిజెక్టెడ్ బై ది ఫేమస్ హిస్టోరియన్, చర్చ్ హిస్టోరియన్ యూసీబీఎస్. సో కొన్ని రీజన్స్ ఉన్నాయి, మంచి రీజన్సే ఉన్నాయి. అది ఎందుకు దాన్ని నమ్మకూడదు, ఎందుకు అది లేఖనాలతో జత చేయబడలేదు, సువార్తలతో జత చేయబడలేదు ఆ తర్వాత చర్చ్ ఫాదర్స్ ద్వారా, ఎందుకు అది నిరాకరించబడింది అనేది యూనో. మొట్టమొదటిగా చూస్తే ఇట్ హ్యాస్ నాన్ బిబ్లికల్ రూల్స్ కన్సర్నింగ్ బ్యాప్టిజం. ఓకే, బ్యాప్టిజంకి సంబంధించి నాన్ బిబ్లికల్ రూల్స్ కలిగి ఉంది ఈ డాక్యుమెంట్. సో నేను దానిని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. సో దిస్ ఈజ్ డిడాకే. ఎవరికైనా కనిపిస్తే చూడుకోవచ్చు, మీ పేరు అదే ఉంది, వేరే డాక్యుమెంట్ ఏం తెలియదు నేను. ఇట్స్ అ డిడాకే. ఓకే, ది టీచింగ్ ఆఫ్ ది 12 apostles టు ద నేషన్స్ నోన్ యాజ్ ది డిడాకే. ఓకే, ఫేమస్ యూనో వాళ్ళ ప్లేస్లోంచి ఇది ప్రింట్ చేయడం జరిగింది. సో దానిని ఈరోజు కొద్దిగా చూసే ప్రయత్నం చేస్తాం, కొద్దిసేపు మాత్రమే. దీన్ని ఎందుకు ఆ యొక్క పరిశుద్ధ లేఖనాలకు జత చేయడం లేదు, ఎందుకు చేయలేదు వారు ఆ దినాన, ఎందుకు దీన్ని రిజెక్ట్ చేశారు అని అంటే, ఎందుకు ఈరోజు దీన్ని ధ్యానం చేయాల్సి వస్తుంది, దీని గురించిన వివరణ ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే 1S7లో వారు దీన్ని తీసుకొని వచ్చి పెట్టారు. ఆ రోజు పీటర్ గారు దీన్ని చూపిస్తూ ఇదో దీంట్లో డిడాకేలో కూడా ఉంది, వారు అలనాడు అదే బ్యాప్టిజాన్ని ఇచ్చి ఉన్నారు అని చెప్పేసి. సో దాన్ని నేను కొద్దిగా వివరించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు వచ్చి చదవడం అర్థం చేసుకోవడం వేరు, ఇంగ్లీష్ వచ్చి చదవడం అర్థం చేసుకోవడం వేరు, ఇంగ్లీష్లో మీనింగ్స్ వేరు, తెలుగులోకి వచ్చేలోపు చాలా మీనింగ్స్ మారిపోతూ ఉంటాయి. సో ఈరోజు ఏందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్ హ్యాస్ నాన్ బిబ్లికల్ రూల్స్ కన్సర్నింగ్ ది బ్యాప్టిజం. ఆ బ్యాప్టిజం గురించి ఏముందనేది యాక్చువల్ వాస్తవానికి 1S7లో వారు చూపించిన రోజే నేను ఆ డాక్యుమెంట్ తీసి చూశాను. నేను ఐ థింక్ మీలో కొంతమందితో ఆ విషయాన్ని మాట్లాడాను మీతో. ఐ థింక్ అభిలాష్ ఇంకొంతమందితో ఆ విషయాన్ని నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేసి ఉన్నాను. ఇలా ఉంది అని చెప్పాను అన్నాను. అదేగాక ఆ రోజున జరిగిన విషయం ఏంటంటే పీటర్ గారు మొత్తం చదవలేదు. ఆయన ఆ ఫస్ట్ లైన్ ఒకటే చదివి అక్కడికి ఆపేసి మన వాళ్ళ మీద కొద్దిగా అరిచినట్టుగా చేసి, అంటే కొద్దిగా ఇట్టాన్ని దబాయించేసి దాని ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. ఇంకొంత ముందు చదివితే ఈ డాక్యుమెంట్ నమ్మొచ్చా నమ్మకూడదు అనేది అర్థమవుతుంది యాక్చువల్లీ. ఆమేన్. సో ద మెయిన్ రీజన్, ఫస్ట్ రీజన్ యూనో, అది ఎందుకు పరిశుద్ధ లేఖనాల చేత జతపరచబడలేదు అనే దానికి ఫస్ట్ రీజన్గా చూపిస్తుంది ఏంటంటే ఇట్ హ్యాస్ నాన్ బిబ్లికల్ రూల్స్ కన్సర్నింగ్ బ్యాప్టిజం. ఏముంది దాంట్లో చూసినట్టయితే నేను చదువుతాను. ఆ రోజు విన్న వారందరూ కూడా దీన్ని మరలా జాగ్రత్త వినాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చదువుతూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యం ఏందనేది బయటికి ఖచ్చితంగా వస్తుంది. ఆమేన్. సో దిస్ ఈజ్ అ డిడాకే ఇన్స్ట్రక్షన్ ఫర్ క్యాటెక్యుమెన్స్. అంటే ఎవరైతే సేవ చేస్తూ ఉన్నారో వారికి అందరికీ ఉన్నటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లాంటిది అనమాట. ఇలా చేయాలి, ఇలా చేయాలి. యూనో మనం చూస్తాం సిఎస్ఐ సంఘంలో కానీ బిలీవర్ సంఘంలో కానీ వారికి ఒక అది ఉంటుంది, ఏమంటారు దాన్ని, కాదు వాళ్ళ నాకు మర్చిపోయినాను నేను దాన్ని, చాలాసార్లు నా దగ్గర ఐడియా ఉంటుంది. వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది యాక్చువల్లీ. అంటే సపోజ్ పెళ్లి చేస్తే ఇలా చేయాలి, ఇలానే చేయాలి, ఇలానే మాట్లాడాలి, ఇలాంటి పదాలే పలకాలి, దీని తర్వాత ఇది చేయాలి. చావు చేస్తే కూడా ఇలా చేయాలి, ఇలా ఈ తర్వాత ఇది ఇలాంటి చేయాలి, ఇలా ప్రోక్షించాలి, ఇలా అంటే ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనమాట. సో దీంట్లో సంఘములో సేవ చేసేవారు ఎలా చేయాలనేటటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ని ఆ రోజున ఈజీగా ఉండాలని వారు తయారు చేసి ఇచ్చారు, ఒక డాక్యుమెంట్ లాగా. సో దాంట్లో ఏముంది అనేది ఈరోజు మనం ముందుగా కొద్దిగా చూసే ప్రయత్నం చేద్దాం. కన్సర్నింగ్ బ్యాప్టిజం. సో కన్సర్నింగ్ బ్యాప్టిజం, బ్యాప్టైజ్ ఇన్ దిస్ వే. వాళ్ళు అక్కడ రాశారు ఏంటంటే బ్యాప్టిజం గురించి ఇదిగో ఇలాగున బ్యాప్టిజం ఇవ్వండి. ఎలాగునా? Having instructed him in all of these teachings,
ఈ యొక్క బోధలన్నిట్లలో ఆయన బోధించిన ప్రకారముగా బ్యాప్టైజ్ ది క్యాటెక్మెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ రన్నింగ్ వాటర్. సో ఆ రోజు పీటర్ గారు ఇక్కడి వరకే చదివారు. యాక్చువల్లీ జస్ట్ ఇక్కడి వరకే చదివి ఆ తర్వాత ఆయన చదవలేదు. ఇట్స్ ఓకే, మనం తర్వాత చదువుదాం. ఆయన చదివిన దాని మీద కూడా, వారు సూచించిన దాని మీద కూడా, ఒకవేళ దీని ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళాలనుకున్నా కూడా వారు ఏదైతే వాదించినారో అలాంటి వాదనతో ఇది లేదు. ఎందుకనంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏదైతే చెప్పబడిందో ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ రాశారు. ఎగ్జాక్ట్లీ తెలుగు ఇంగ్లీష్ రాని వారు, తెలుగు మాత్రమే వచ్చిన వారికి అర్థమయ్యేది వేరు, ఇంగ్లీష్ బాగా వచ్చిన వారికి అర్థమయ్యేది వేరు. ఇక్కడ ఉన్న మాట ఇంగ్లీష్లో నేను చెప్తాను ఇప్పుడు, చాలా జాగ్రత్త. దిస్ ఈజ్ అ మీనింగ్, నేను చెప్తున్నాను క్లియర్గా. దిస్ ఈజ్ అ మీనింగ్. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి యొక్క పేరులో, క్లియర్గా ఉంది అది, వెరీ క్లియర్. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అంటే కుమారుని యొక్క పేరులో, అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ యొక్క పేరులో. తెలుగులో కనుక నామములోనికి తండ్రి యొక్క కుమారుని యొక్క అంటే ఇంగ్లీష్ రాక, ఇంగ్లీష్ అర్థము కాక, దాని మీనింగ్ ఏంటనేది తెలియక ఆ తెలుగు బైబుల్ ట్రాన్స్లేషన్లో చాలా తప్పులు జరిగినాయి. చాలా దట్స్ వై వి యూజ్ ఓన్లీ ఇంగ్లీష్ బైబుల్. తెలుగు వాడేది లేని పరిస్థితిలో చాలా తప్పులు జరిగి ఉన్నాయి. సో పీటర్ గారు చెప్పినట్టుగా కనుక మనము దాన్ని అర్థం చేసుకుంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అంటే తండ్రి యొక్క పేరులో, అండ్ ఆఫ్ ద సన్ కుమారుని యొక్క పేరులో, అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ ఏమర్థమవుతుందంటే, అంటే బ్యాప్టిజం గురించి మరలా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నా సబ్జెక్ట్ బ్యాప్టిజం కాదు. వాట్ ఈస్ డిడాకే, అది ఒక ప్రామాణికమా, దాన్ని నమ్మొచ్చా, దాని ద్వారా తర్కాన్ని తీర్చుకోవచ్చా అనేది నాది ఈరోజు సబ్జెక్ట్ అనేది. బట్ బ్యాప్టిజం గురించి 1 లైన్లో నేను ముగించి ముందుకెళ్తాను. దీని అర్థం ఏమొస్తుందంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అంటే ఫాదర్ యొక్క పేరులో, ఫాదర్ యొక్క పేరులో అంటే ఫాదర్ అనేది పేరు కాదని ఆటోమేటిక్గా అక్కడ చూపిస్తూ ఉంది. యాక్చువల్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అంటే తండ్రి యొక్క పేరులో, తండ్రి పేరు కాదనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. బై డిఫాల్ట్ అక్కడ చూపిస్తుంది తండ్రి అనేది పేరు కాదు, ఆయన యొక్క పేరులో అని. సో ఇట్స్ క్లియర్. ఇంగ్లీష్ అర్థం కాకపోతే మనం ఏం చేయలేము. బట్ ఇట్స్ క్లియర్, వెరీ క్లియర్. తండ్రి యొక్క పేరులో అంటే తండ్రి అనేది పేరు కాదు, ఆయనకు ఇంకొక పేరు ఉంది అని బై డిఫాల్ట్గా చూపిస్తూ ఉంది. ఆ పేరులో, కుమారుని యొక్క పేరులో, సేమ్ అలాగే పరిశుద్ధాత్మ యొక్క పేరులో అంటే కుమారుడు అనేది కూడా పేరు కాదని, పరిశుద్ధాత్మ కూడా పేరు కాదనేది బై డిఫాల్ట్ అంటే తెలుసా మీకు? అంటే వాదించాల్సిన అవసరం లేకుండా బై డిఫాల్ట్, బై లాతో అది ప్రూవ్ చేయబడుతుంది అనమాట. అక్కడ నో మోర్ డిస్కషన్ దాని మీద. బై డిఫాల్ట్ అది క్లియర్ చేసేస్తుంది. అంటే వాక్యము తనకు తానే బై డిఫాల్ట్ క్లియర్ చేస్తుంది. ఏంటంటే అది పేరు కాదనేది క్లియర్ అయిపోతుంది అక్కడ. తెలుగు వచ్చి ఓన్లీ ఇంగ్లీష్ రాకుండా వాదం పెట్టుకుంటే దానికి ఎవరేం చేయలేరు, అర్థం కాకపోతే కూడా దానికి ఎవరేం చేయలేరు. ఏమేన్ చదువుకున్న వారికి ఒక రకంగా అర్థమవుతుంది, చదువు లేని వారికి ఒక రకంగా అర్థమవుతుంది. మేబీ ఇదే జరుగుతుందని మేము అనుకుంటూ ఉన్నాం ఎట్టి పరిస్థితిలో. సో ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ ఇంకొక విషయం క్లియర్ ఏంటంటే బ్యాప్టైజ్డ్ అక్కడ ఏముంది క్లియర్గా, ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ కామా అండ్ ఆఫ్ ద సన్ కామా అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే ఈ ముగ్గురికి ఒకే పేరున్నట్టుగా చూపిస్తుంది. ఇన్ ద నేమ్స్ ఆఫ్ ది అని రాలే, ప్లూరల్ వాడలే అక్కడ. ఇన్ ద నేమ్ అంటే సింగులర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే ఈ ముగ్గురికి ఒకే పేరుంది, ఆ పేరులో బ్యాప్టిజం ఇవ్వాలి అని చెప్పి ఉన్నాడు. దట్ ఈస్ ద రీజన్ పేతురు గారు ఆ పేరులో బ్యాప్టిజం ఇచ్చి ఉన్నారు. ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్, నేను దాన్ని టచ్ చేయదలుచుకోలేదు. ఇట్స్ క్లియర్. లోకంలో ఎవరు వచ్చినా ఎవరు మాట్లాడినా అది క్లియర్. బ్యాప్టిజం ఇవ్వాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. డిడాకే కూడా అదే చెప్తా ఉంది. ఇట్స్ నాట్ లైక్ నువ్వు ఏదో సంథింగ్ అర్థం చేసుకుని ఏదో చెప్తానంటే కాదు, డిడాకే కూడా అదే చెప్తా ఉంది. వేరస్ డిడాకే ఈస్ నాట్ యాక్సెప్టబుల్, నాట్ అథెంటిక్, నాట్ ఆథరైజ్డ్, నాట్ సాక్రెడ్. ఇది ఏది అలాంటిది కాకపోయినా మీరు తీసుకొచ్చిన ఈ డాక్యుమెంట్లో ఉన్న విషయం ఏంటంటే అది వాక్యానుసారమైన బ్యాప్టిజం ఏందనేది బైబిల్లో చెప్పిన దాన్నే ఇది కూడా చెప్తా ఉంది. కానీ ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే వై ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. బ్యాప్టిజం బైబిల్లో ఉంది చెప్తుందిగా, వై ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. గమనిస్తే
వారు పీటర్ గారు ఆ దినమున అక్కడికే చెప్పి ఆగిపోయారు. నేను ఆ తర్వాత మన బిడ్డలతో మాట్లాడుతూ నేను అన్నాను, చూడు కొద్దిగా ముందు చదివింటే అర్థమయ్యేది ఏముంది అక్కడ, డిడాకలో ఏమి రాసింది అనేది. సో నేను దాన్ని ఇప్పుడు ముందు పెట్టదలిచి ఉన్నాను. ఆ తర్వాత దీన్ని ఎందుకు అంగీకరించకూడదు, వై ఇట్స్ నాట్ లాఫుల్, చట్టపరమైనది కాదు, ఎందుకు ఇది పరిశుద్ధమైన డాక్యుమెంట్ కాదు, దీన్ని పెట్టుకొని ఎందుకు వాదం తీర్చుకోకూడదు. ఇన్ రన్నింగ్ వాటర్, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా వాటర్ రన్నింగ్లోనే బ్యాప్టిజం ఏమని ఎక్కడ చెప్పబడలే. ఈ డాక్యుమెంట్ చెప్తుంది ఇన్ రన్నింగ్ వాటర్, అంటే ఒక నదిలో ఫ్లో అవుతున్న ఒక నదిలో మాత్రమే నువ్వు బ్యాప్టిజం ఇవ్వాలి. ఒక ఫ్లో అవుతున్న కాలువలో మాత్రమే నువ్వు బ్యాప్టిజం ఇవ్వాలి. నువ్వు ఒక ట్యాంకులో ఇవ్వడానికి లేదు, ఒక చెరువులో ఇవ్వడానికి లేదు, ఒక సముద్రంలో ఇవ్వడానికి లేదు. ఫ్లో అవుతున్న దాంట్లో వాక్యం అలాగూ చెప్పడం లేదు. ఫస్ట్ పాయింట్. ఓకే, దెన్ ద సెకండ్ పాయింట్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ రన్నింగ్ వాటర్, పరిశుద్ధ గ్రంథము ఒక దాన్ని క్లియర్ చేస్తుంది ఎప్పుడే కానీ. పరిశుద్ధ గ్రంథము ఎక్స్క్యూజెస్ ఒప్పుకోదు, ఎక్స్క్యూజెస్ ఇవ్వదు. నువ్వు రన్నింగ్ వాటర్లో ఇవ్వు, అది దొరకకపోతే, నువ్వు ఇలా ఇవ్వు, అది దొరకకపోతే, ఇలా చేయు, అలా దొరకకపోతే బ్యాప్టిజం అవ్వద్దు, అలా దొరకకపోతే నో ప్రాబ్లం, ఎలాగైనా నువ్వు పాపం చేసినా పరలోకం తీసుకుపోతా అని చెప్పదు పరిశుద్ధ గ్రంథం. దానికి ఒక సర్టన్ ఆర్డర్ ఉంటుంది, అలా చేయాలంటే చేసి తీరాలి ఎట్టి పరిస్థితిలో. సో ఇది ఏం చెప్తుంది ఈ డాక్యుమెంట్, ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేయరు, లోకం ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేయలే. వాళ్ళు మాట్లాడిన దాకా లోకానికి కూడా పెద్ద తెలియదు ఈ డాక్యుమెంట్ గురించి. డిడాకే అని పేరు ఎవరు ఇల్లే ఎప్పుడు కూడా. ఈవెన్ ఈరోజు నేను చెప్తుంటే కూడా చాలామంది కొత్తగా ఉంటుంది, వాట్ ఈస్ దిస్ డిడాకే. వాళ్ళు ఏం రాస్తారంటే బ్యాప్టిజము రన్నింగ్ వాటర్లో ఇవ్వాలి, బట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ రన్నింగ్ వాటర్, ఒకవేళ మీకు రన్నింగ్ పోతున్న అట్లా నదిలాగా పోతున్న వాటర్ లేకపోతే, దెన్ బ్యాప్టైజ్ ఇన్ అదర్ వాటర్. అంటే మరి ముందే అదర్ వాటర్లో కూడా ఇవ్వచ్చుగా, తప్పే ఉంది. దేవుడు రన్నింగ్ వాటర్లో ఇవ్వండి, అది లేకపోతే ఆగిపోయిన వాటర్లో ఇవ్వండి. మరి వాటర్ లేకపోతే దేవుడు అలా చెప్తూ పోతాడా? వాక్యం అలా చెప్తుందా? వాక్యం ఎప్పుడే కానీ రెండు ఆప్షన్స్ ఇచ్చింది ఎక్కడైనా. దశంభాగం ఇవ్వండి, ఒకవేళ ఇవ్వలేకపోతే చెప్పిందా దేవుని యొక్క వాక్యం? ఆదివారం చర్చికి రండి, రాలేకపోతే చెప్పిందా దేవుని యొక్క వాక్యం? దేవుని వాక్యాన్ని పాటించండి, పాటించలేకపోతే ఇంకేదైనా చెప్పిందా దేవుని యొక్క వాక్యం? లేదు, అది దేవుని వాక్యం కాదు. అందుకే ఇది దేవుని వాక్యం కాదు, ఇది సాక్రెడ్ డాక్యుమెంట్ కాదు. అందుకే ఎందుకంటే ఇది ఎక్స్క్యూజెస్ని ఇస్తూ ఇష్టానుసారంగా చేయడానికి ఇస్తున్నటువంటి ఒక అవకాశంగా ఉన్నది ఇది. ఇంకా నేను ముందు చదువుతాను. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ రన్నింగ్ వాటర్, దెన్ బ్యాప్టైజ్ ఇన్ అదర్ వాటర్. రన్నింగ్ వాటర్ లేకపోతే వేరే వాటర్లో, అంటే ఎక్కడ పడితే అక్కడ బ్యాప్టిజం ఇచ్చేయచ్చు. ఓకే, మరి ముందిస్తే పాపం ఏంటి దాంట్లో? ఏదైనా బ్యాప్టిజమేగా. బ్యాప్టిజో అంటే దాని అర్థం ముంచుట, ఇమ్మర్షన్. నువ్వెక్కడ మునిగినా పర్లేదు, ముంచాలి, నిన్ను నీటిలో మొత్తం మునగాలి నువ్వు. దట్ ఈస్ వాట్ బ్యాప్టైజ్ యొక్క మీనింగ్. బ్యాప్టిజో అనగా ముంచుట గ్రీకులో. కొద్దిగా ముందుకెళ్తా ఇంకొద్దిగా అర్థమవుతుంది. అండ్ ఇఫ్ యూ కెనాట్ ఇన్ కోల్డ్ వాటర్, ఒకవేళ నీ దగ్గర కోల్డ్ వాటర్లో నువ్వు ఇయ్యలేకపోతే, నాకు చలి పెడుతుంది నేను తీసుకోను కోల్డ్ వాటర్లో అని అనుకుంటే, యూజ్ వామ్, వేడి వాటర్ని వాడండి. ఇవన్నీ చదవలే ఆ రోజు పీటర్ గారు, ఇది ముందుకు చదవలే. చల్ల వాటర్ ఉంది అని అనుకుంటే వేడి వాటర్ వాడండి. నేను ఒకరోజు చూశాను, మంచు పర్వతాలలో ఒక ఆయన బ్యాప్టిజం తీసుకుంటున్నాడు. నదులు మంచు కట్టాయి, మొత్తం మంచు కట్టింది, ఆ మంచు కింద వాటర్ ఉంటుంది. బ్యాప్టిజం తీసుకోవడానికి మంచును బద్దలు కొట్టి ఆ హోల్ చేసి దాంట్లో బ్యాప్టిజం తీసుకున్నాడు ఆయన. యాక్చువల్లీ దేవుని ఆశ ఉంటే, దేవుని మీద ప్రేమ ఉంటే, రక్షణ కావాలన్న ఆతృత ఉంటే, నిన్ను ఏ వాటరు ఎలాంటి ప్రమాదం నిన్ను ఆపలేదు. యాక్చువల్లీ ఎలాంటి అపాయం నిన్ను ఆపలేదు. కారణాలు అవసరం లేదు అక్కడ, ఇలా లేకపోతే అలా, లేకపోతే ఇలా, కోల్డ్ వాటర్ లేకపోతే వామ్ వాటర్ వాడండి. బట్ ఇఫ్ యూ హ్యావ్ నీదర్, ఒకవేళ మీ దగ్గర రెండు లేవనుకో, దెన్ పోర్ వాటర్ ఆన్ ది హెడ్ 3 times. పీటర్ గారు దీన్ని ఎందుకు చదవలేదు నాకు అర్థం కాలే. బట్ ఒక కారణం చేతనే ఆయన చదవలేదని నాకు అనిపిస్తూ ఉంది.
వాంటెడ్లీ ఆయన ముందుకు చదవలేదు. చదివితే బహిర్గతం అయిపోతుంది డిడాక ఏంటనేది అక్కడే. మీకు అర్థమైందా ఇప్పుడు ఎందుకు ఇది క్రైస్తవ లోకం చేత అంగీకరించబడలేదు? ఎంత ఘోరం ఉంది అక్కడ. బట్ ఇఫ్ యూ హ్యావ్ నీదర్ దెన్ పోర్ వాటర్ ఆన్ ది హెడ్ 3 times. నీటి మీద తల మీద నీరు ఎందుకు పోయాలి? 3 సార్లు ఎందుకు పోయాలి? అంటే ముంచినప్పుడేమో ఒకసారి, పోసినప్పుడు 3 సార్లు పోయాలి. పోర్ అనేది బ్యాప్టిజం కాదు. బ్యాప్టిజం ఈజ్ ఇమ్మర్షన్. ముంచడము బ్యాప్టిజం అయినది. సో తల మీద పోయాలి, ఇది ఎక్కడికి వచ్చింది? చిలకరింపు బ్యాప్టిజానికి వచ్చింది. దట్ ఈస్ వై సంఘ శాఖలు చిలకరిస్తాయి బ్యాప్టిజాన్ని. లిటరల్గా కనీసం దీంట్లో పోరని ఉంది. అంటే బిందెతో కుమ్మరించడమో దాంతో కుమ్మరించడమో. సంఘ శాఖలు ఈ దినాన చెంబులో తీసుకొని వేళ్ళు ముంచి ఇలా చిలకరిస్తారు 3 సార్లు. నేను అలాగే పొందాను చిన్నగా ఉన్నప్పుడు 3 సార్లు. అది సత్యం కాదని, అది అబద్ధమని, అది వాక్యానికి విరుద్ధమని ఎప్పుడైతే సత్యం తెలిసిందో, ఎప్పుడైతే ఈ వర్తమానం తెలిసిందో, ఇది నిజమైన మార్గం అని తెలిసిందో, వెంటనే నేను ముంచుడు బ్యాప్టిజాన్ని ప్రభువుని యేసుక్రీస్తు వాళ్ళని నేను తీసుకొని రక్షకునిగా నేను నా రక్షకుని అంగీకరించి నేను రక్షణ పొందుకొని ఉన్నాను. సో దిస్ ఈజ్ వాట్ సంఘ శాఖలు చేస్తాయి. అంటే ఇప్పుడు అర్థం కావాలి బ్రదర్ పీటర్ గారు ఎందుకు దీన్ని తీసుకొని వచ్చారు. హీస్ ఫ్రమ్ ద డినామినేషన్. అతడు ఆ సంఘ శాఖలకు చెందిన వాడే కాబట్టి దాన్ని ఈజీగా ఆయన అంగీకరించగలిగి ఉన్నాడు. బట్ యాజ్ ఎ బ్రైడ్ సత్యం తెలిసిన వాడిగా నేను అంగీకరించలేను దీన్ని. నేను కాదు, క్రైస్తవ లోకం ఏది కూడా అంగీకరించడం లేదు, ఏ సంఘం అంగీకరించడం లేదు. ఇట్స్ రిజెక్టెడ్ డాక్యుమెంట్ అయి ఉన్నది. ఇది పరిశుద్ధ లేఖనాలతో సమానంగా చూడబడిన ఒక డాక్యుమెంట్ అయి ఉన్నది. But if you have neither, then pour water on the head 3 times in the name of the Father and of the Son and of the Holy Spirit. And before baptism, వినండి, జాగ్రత్త వినండి, ఇంకా మిస్టేక్స్. And before baptism, let both the baptizer and the catechumen fast. బ్యాప్టిజం తీసుకునే వ్యక్తి, ఇచ్చే వ్యక్తి ఇద్దరు ఫాస్ట్ చేయాలి, ఉపవాసం ఉండాలి. సో పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ లేదు బ్యాప్టిజం కన్నా ముందు నువ్వు ఉపవాసం ఉండాలని, ఇచ్చేవాడు ఉపవాసం ఉండాలని. నెవర్. అంటే క్లియర్గా అర్థమవుతుంది ఇది లేఖనానికి విరుద్ధమైన డాక్యుమెంట్. అంటే కనీసం 1% కూడా దీన్ని 0.1% కూడా అంగీకరించడానికి వీలు లేని ఒక డాక్యుమెంట్. దీన్ని తీసుకొని వచ్చి 1S7 అనే ప్రోగ్రాంలో ఒక ప్రమాణంగా దీన్ని పెట్టి దీంట్లో చూపిస్తే ఎట్లా? అది కూడా మొత్తం చదవకుండా సగమే అనేది చూపిస్తే ఎట్లా? ఎవరో అన్నారు నాతో, బ్రదర్ పీటర్ గారికి మొత్తం చదవడం అలవాటు లేదు, వాళ్ళ వీడియోస్ అన్నింటిలో ఎక్కడ చూసినా సగమే చదువుతారు, సగమే చెప్తారు, మిగతా చదవరు వారు ఎట్టి పరిస్థితిలో. ఎక్కడ చూశాను, ఏదో వీడియో కూడా చూశాను, ఎక్కడ ఇట్లా ఎవరో చేసినారు వీడియో, ఆ వీడియోలో కూడా చూసినాను ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ బిఫోర్ ద బ్యాప్టిజం లెట్ బోత్ ది బ్యాప్టైజర్ అండ్ ది catechumen ఫాస్ట్ అండ్ ఆల్సో ఎనీ అదర్స్ హూ ఆర్ ఏబుల్. ఇంకా ఎవరైతే పాసిబుల్ అయితే ఫాస్ట్ చేయగలుగుతారో వారందరూ ఫాస్ట్ చేయని అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఆయన. అండ్ బీ షూర్ దట్ ద catechumen ఫాస్ట్ a day or 2 బిఫోర్. అంటే ఖచ్చితంగా చూడు, ఆ బ్యాప్టిజం ఇచ్చే వ్యక్తి 1 రోజు లేదా 2 రోజుల ముందు నుంచే ఫాస్టింగ్ ఉండేటట్టుగా ఖచ్చితంగా చూడండి. అది ఎక్కడుంది పరిశుద్ధ గ్రంథంలో? ఎనీవేర్. మొత్తం వధువు కాదు, మొత్తం క్రైస్తవ లోకాన్ని అడుగుతున్నాను నేను. ఎక్కడ ఉంది బ్యాప్టిజం ఇచ్చే ముందు ఫాస్ట్ చేయాలని? అది ఒకళ్ళు కుదరకపోతే అట్లీస్ట్ బ్యాప్టిజం ఇచ్చే వ్యక్తి 1 లేదా 2 రోజుల ముందు నుంచే ఫాస్ట్ చేయాలని ఎక్కడుంది? ఎందుకు దీన్ని అంగీకరించాలి మరి? ఎందుకు లోకం అంగీకరించలేదు? లోకం మీన్స్ క్రైస్తవ లోకం ఎందుకు దీన్ని అంగీకరించలేదు? వై ఇట్స్ రిజెక్టెడ్? వై ఇట్స్ నాట్ యాడెడ్ టు ద స్క్రిప్చర్స్, ద సాక్రెడ్ స్క్రిప్చర్స్? షూర్ దట్ ద catechumen ఫాస్ట్ a day or 2 బిఫోర్. 1 లేదా 2 రోజుల ముందు నుంచే ఫాస్టింగ్ ఉండి, బ్యాప్టిజం అనేది ఒక వ్యక్తి పాపి మారు మనసు పొంది ఉరికొస్తే, ఆయన ఉరికొచ్చిన టైంలో నాకు ఇప్పుడు కావాలంటే అప్పుడే ఇచ్చేది బ్యాప్టిజం. యాక్చువల్లీ అది
కొర్నేలి ఇంటి వారికి రాత్రిపూట ఇచ్చారు, అడగగానే ఇచ్చారు. ఇప్పుడు రాత్రిపూట ఆయన అడిగిన తర్వాత 2 రోజుల తర్వాత ఫాస్టింగ్ చేసి ఇచ్చాడు అక్కడ ఆయన. ఒక పాపి ఎప్పుడు మారు మనసు పొంది అప్పుడు రక్షణ కావాలని ఉరికొస్తే దట్ ఈస్ అ టైం అతను బ్యాప్టిజం తీసుకోవడానికి. పరిశుద్ధ గ్రంథంలో వేల మంది బ్యాప్టిజం తీసుకున్నారు. వాళ్ళందరినీ పేతురు బోధిస్తూ మారు మనసు పొందారు 3000 మంది. వారందరికీ ఫాస్టింగ్ చేసిన తర్వాత బ్యాప్టిజం ఇచ్చాడా? నేను ఒక 2 రోజులు ఫాస్టింగ్ చేయాలి, తర్వాత రండి, మీరంతా ఒకరోజు ఫాస్టింగ్ చేయండి, అయితేనే బ్యాప్టిజం ఇస్తాను అని చెప్పేసి అన్నాడా? మీటింగ్ అయింది, రక్షణ పొందుకున్నావా, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించావా? దట్ ఈస్ ది కమాండ్మెంట్, దట్ ఈస్ అ రూల్, దట్ ఈస్ అ బేసిక్ థింగ్, దట్స్ ఎనఫ్. యూ కెన్ బీ బ్యాప్టైజ్డ్ ఇమ్మీడియట్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. So it's not authentic actually regarding fasting, concerning fasting. This work says believers are to daily recite the Lord's prayer. ప్రతి దినము ఆ ప్రభు యొక్క ప్రార్థన ఉంది కదా, పరలోకమందున మా తండ్రి, ప్రతి దినము దాన్ని ఖచ్చితంగా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థన ఎలా చేయాలంటే ఇలా చేయండి అని నేర్పించాడు ఆయన. దట్స్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్. ప్రార్థన చేయడానికి ఇలా అడగాలి, నీ అవసరాలు అడగాలి, పాపాలు క్షమించమని చెప్పాలి, ఇతరులను క్షమించమని చెప్పాలి, మీ చిత్తం జరుగును కాక ప్రభు అనాలి. కొన్ని రీజన్స్ ఉన్నాయా, ఇవన్నీ పెట్టుకొని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆ ప్రార్థన మన ఇష్టం, 5 నిమిషాలు చేస్తాం, గంట సేపు చేస్తాం. ప్రార్థన ఇలా చేయాలి, మాకు ప్రార్థన నేర్పియమంటే కదా అని చెప్పిన ఆ విషయం. కానీ ఇది మాత్రం ప్రార్థన ఇలా చేస్తేనే వింటాను, లేకపోతే దీన్ని ఖచ్చితంగా మీ జీవితకాలం అంతా చెప్తూనే ఉండాలి. అందుకే మీకు అర్థం కావాలి, సంఘ శాఖల వారు ఏం చేస్తారు, ఆరాధన అయిపోగానే అందరూ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక మొత్తం చెప్తారు. చెప్పడంలో తప్పు లేదు, కానీ దాన్ని ఒక ఆచారంగా చెప్పాలి అని డిడాక చెప్పినట్టుగా చేస్తే తప్పు. అది అలా చెప్పడానికి లేదు. అది ద లెంత్ ఆఫ్ ది అపోస్టల్ స్టే ఇన్ అ సిటీ కాంట్రడిక్ట్స్ స్క్రిప్చర్. ఒక సిటీలో అపోస్తలు ఎంతసేపు ఉన్నారు, ఎంతకాలం ఉన్నారు అనేది వాక్యానికి విరుద్ధంగా ఇది చూపిస్తూ ఉన్నది. దే ఆర్ టోల్డ్ నాట్ టు టెస్ట్ ద ప్రాఫిట్స్. విశ్వాసులు ప్రాఫిట్స్ అనేవారు సంఘంలో ఏం చేసినా వారిని పరీక్షించొద్దు, వారికి ప్రశ్న వేయొద్దు అని డిడాక చెప్తుంది. కానీ వేరే వాక్యం చెప్తుంది, ప్రతి ఆత్మను మీరు పరిశోధించండి. ఒక ప్రవక్త ప్రవచనం చెప్తే అతడు చెప్పిన ప్రవచనాలు వాక్యానుసారమా కాదా, దేవుడు చేశాడా లేదా, చేయకపోతే ఏంటి? ఒక వ్యక్తి బోధిస్తే, అందుకే అపోస్తలుడైన పౌలు బోధించినప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేశారంటే ప్రతి దినాన్ని లేఖనాన్ని చూస్తూ పోయారట, అలాగనే ఉన్నవా లేవా. ఈ డిడాక్ ఏం చేస్తుందంటే అలనాడు ఉన్నటువంటి ఫాదర్స్, చర్చ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత వచ్చిన వారి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి చూస్తున్నటువంటి డాక్యుమెంట్ అయినది ఇది. వారిని ప్రశ్నించకూడదు. There were certain days for believers to fast. ఖచ్చితంగా ఫలానా దినాలలోనే ఫాస్టింగ్ చేయాలి. దాని గురించిన కన్సర్నింగ్ ఫాస్టింగ్ చూస్తే, do not let not your fast fall on the same days as the hypocrites. శాస్త్రులు, పరిసయ్యులు, వేషధారులు ఉపవాసం ఉన్నట్టుగా వారి దినాలలోనే మీ ఉపవాసం రానియకుడి. ఫర్ దే ఫాస్ట్ ఆన్ మండేస్ అండ్ థర్స్డేస్. ఎందుకంటే వారు సోమవారము గురువారం నాడు ఉపవాసాలు చేస్తారు. కీప్ యువర్ ఫాస్ట్ ఆన్ వెడ్నెస్డేస్ అండ్ ఫ్రైడేస్. మీ ఉపవాసము బుధవారమున శుక్రవారమున చెయ్యాలి డిడాక్ చెప్తుంది. డిడాక్ని ఫాలో చేస్తే వేరే దినాల్లో నువ్వు ఫాస్టింగ్ చేయడం లేదు. వేరే దినాల్లో ఫాస్టింగ్ చేస్తే నువ్వు పాపివి. వాక్యం అలా చెప్తుందా? యేసుక్రీస్తు ఎన్ని దినాలు ఫాస్ట్ చేశాడు? దాంట్లో వారాలు ఏమన్నా 40 days అంటే ఈ బుధవారం 1, శుక్రవారం 2, మళ్ళీ అటొచ్చే బుధవారం 3, శుక్రవారం 4, అటొచ్చే బుధవారం 5, శుక్రవారం 6, అట్ట 40 దినాలు చేశాడా? అంటే ఇది ఎంత వాక్యానికి విరుద్ధంగా ఉందో అర్థమవుతుందా? డిడాకే దీన్ని పట్టుకనా వచ్చి ఒక డిస్కషన్లో, ఒక ఫోరంలో, ఒక 1S అనే 7 అనే ప్రోగ్రాంలో కూర్చొని దీన్ని పట్టుకున్నా తర్కాన్ని తీర్చుకోవడం, వాక్య విరుద్ధమైన దాన్ని.
వెడ్నెస్డేస్ అండ్ ఫ్రైడేస్ మాత్రమే ఫాస్ట్ చేయాలి, వేరే దినాల్లో చేయడానికి లేదు. ఎంత వాక్య విరుద్ధమైంది. దేర్ వర్ నాన్ బిబ్లికల్ టీచింగ్స్ అబౌట్ ది లార్డ్స్ సప్పర్. ప్రభు రాత్రి భోజనం గురించి కూడా దీంట్లో వాక్య విరుద్ధమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ కారణాలను పట్టుకొనే అలనాడు అనేక మంది దీన్ని ఏం చేసి ఉన్నారు, రిజెక్ట్ చేసి ఉన్నారు. రిజెక్టెడ్. ఇట్స్ అ రిజెక్టెడ్ డాక్యుమెంట్. ఇట్స్ నాట్ సాక్రెడ్. పరిశుద్ధమైనది కాదు ఇది. సంఘం పాటించడానికి లేదు. ఫోర్ ఫాదర్స్ రాయలేదు, అపోస్తలు రాయలేదు, అపోస్తలు అంగీకరించలేదు దీన్ని. ఆథరైజ్డ్ కాదు ఇది, అథెంటిక్ కాదు ఇది. దాన్ని పట్టుకొని వచ్చి వాదం తీరుస్తానేటట్ట పీటర్ గారు దయచేసి గమనించాలి ఈ విషయాన్ని. ఏదో డాక్యుమెంట్ దొరికింది కదా అని. ఎర్లీ చర్చ్ ఫాదర్స్ చాలామంది ఉన్నారు. చర్చ్ ఫాదర్స్ అని అంటే ఇందాక నేను చెప్పాను, అపోస్తులందరినీ మొట్టమొదటి చర్చ్ ఫాదర్స్ అంటారు. వారు తండ్రులు. అవునా? తండ్రుల హృదయాన్ని వారు తండ్రులు. నేను డీప్ సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదు, జస్ట్ నేను దీని మీద డిడాక్ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. ఇది నేను. సో అపోస్టలిక్ ఫాదర్స్ ఆర్ ది ఫస్ట్ ఎర్లీ చర్చ్ ఫాదర్స్ అండ్ యాంటీ-నైసిన్ చర్చ్ ఫాదర్స్. ఆ తర్వాత ఆ యొక్క నైసియా కౌన్సిల్ వచ్చినటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి ఆ చర్చ్ ఫాదర్స్ ఉన్నారు. పోస్ట్ నైసిన్, ఆ నైసియా కౌన్సిల్ అయిపోయిన తర్వాత వచ్చిన కొంతమంది ఫాదర్స్ ఉన్నారు. పోస్ట్ నైసియా కౌన్సిల్ ఆ చర్చ్ ఫాదర్స్ ఉన్నారు అక్కడ. వీరు కూడా చాలామంది చాలా డాక్యుమెంట్ రాశారు ఇలాంటివే. అంటే విచ్ కెన్ సపోర్ట్ ది మినిస్ట్రీ. పరిచర్యకు లాభంగా ఉంటుందని, చక్కగా జరుగుతుందని చాలామంది చాలా రాశారు. కానీ అవన్నీ అథెంటిక్ కాదు. దాంట్లో వాక్యానికి విరుద్ధమైంది ఉంటే ఎవరు దాన్ని వాడరు, ఎట్టి పరిస్థితుల్లో వాడరు. వారు చాలా కొత్త చర్చ్ ఆర్డర్ ఇలాంటివి రాసి చాలా కొత్త చర్చ్ ఆర్డర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇలా చేయాలి, అలా చేయాలని అన్నారు. మీకు అర్థం కావాలి, నేను చాలాసార్లు బ్రదర్ బ్రాన్ కూడా బోధించాడు. రోమన్ క్యాథలిక్ సంఘము వారు పాప నివారణ పత్రాలు నమ్మి ఉన్నారు. పాప నివారణ పత్రాలు ఇప్పుడు అమ్మాలంటే దానికన్నా ముందు ఒక డాక్యుమెంట్ రావాలి, ఒక ఆర్డర్ పాస్ కావాలి. అవునా? సో దానికన్నా ముందు నైసియా కౌన్సిల్, ఆ తర్వాత వాళ్ళు అలాంటి కౌన్సిల్లో వారు ఆ యొక్క ఆర్డర్స్, జనరల్ ఆర్డర్స్ పాస్ చేసి ఇలా చేయవచ్చని పాస్ చేసి ఆ తర్వాత వాటిని తీసుకొని వచ్చి ఉన్నారు. అంటే ఎప్పటికప్పుడు వారు మార్చుకుంటూ, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ 1, 2, 3 డాక్యుమెంట్స్, ఇంకా ఏదో డాక్యుమెంట్స్ ఎవరికి ఇష్టం వచ్చింది వారు రాస్తూ అలాగే సంఘాన్ని ముందు తీసుకొని పోయే ప్రయత్నం చేసి ఉన్నారు వారు. ఆ రకంగా అది క్రీస్తు వాక్యానికి విరుద్ధమైనటువంటి విషయాలు అయి ఉన్నాయి అవి కూడా. ఆమేన్. సో ఎవరు ఏ ఫాదర్స్ ఎవరు ఏది రాసినా ఏది నమ్మడానికి లేదు ఎక్సెప్ట్ ది ఎర్లీ చర్చ్ ఫాదర్స్. అంటే అపోస్తులైన తండ్రులు ఇచ్చినటువంటి లేఖనాలు తప్పితే వేరే దేన్ని కూడా నమ్మడానికి లేదు. ఆమేన్. హల్లెలూయా. సో ఇలాంటి డిడాకే లాంటి డాక్యుమెంట్సే మనకు చర్చ్ హిస్టరీలో చాలా దొరుకుతాయి. సేమ్ ఇలాంటి డాక్యుమెంట్సే చాలా పెద్ద ఇదిగా కనిపిస్తాయి, పెద్ద ఆథరైజ్లా కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో ఒకటి అపోస్టల్స్ క్రీడ్. అది కూడా అది పరిశుద్ధ గ్రంథంలో ఉండదు. అపోస్తలులు ఏమని చెప్పారు, ఇట్ ఈస్ ఆల్సో లైక్ అపోస్టల్స్ క్రీడ్, రైట్? జస్ట్ ద నేమ్ ఈస్ చేంజ్, దట్స్ ఇట్. కేవలం పేరు మాత్రం వేరే ఉంది, కానీ దీనికి నువ్వు డిడాక్ అని పెట్టినా, అపోస్తల క్రీడ్ అని పెట్టినా. ఆమేన్. తర్వాత ఇంకోటి ఉంది, ఏంటది, అపోస్టలిక్ కాన్స్టిట్యూషన్స్ అనేది ఇంకోటి వచ్చింది ఆ తర్వాత ఒక 600 సంవత్సరంలో ఐ థింక్ ఆ టైంలో. బట్ అపోస్టల్స్ క్రీడ్ అనేది ఇమ్మీడియట్గా ఆఫ్టర్ ది నైసియా కౌన్సిల్ తర్వాత అపోస్టల్స్ క్రీడ్ అనేది వచ్చింది. ఈ అపోస్టల్స్ క్రీడ్ వారు రాసి ఉన్నారు. ఇట్ వాస్ రిటన్ అట్లీస్ట్ 150 years ఆఫ్టర్ ది అపోస్టల్స్ హ్యాడ్ ఆల్ డైడ్. అపోస్తలు అందరూ చనిపోయిన ఒక 150 సంవత్సరాల తర్వాత ఇది రాయబడినట్టుగా అక్కడక్కడ మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఇది అపోస్తల ద్వారా రాయబడింది కాదు. దాని పేరు ఏం పెట్టారు, అపోస్టల్స్ క్రీడ్. అపోస్తల ద్వారా రాయబడింది కాదు అది. అంటే ఇట్స్ నాట్ జెన్యూన్, ఇట్స్ నాట్ అథెంటిక్ యాక్చువల్లీ. అయితే దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఈ అపోస్తల క్రీడ్ను కూడా ఎందుకు అంగీకరించలేదు, వాస్తవానికి దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. కానీ దాంట్లో ఒక తేడా ఉంది. ఏంటంటే ఆ క్రీడ్ ఇట్లా ఉంది, ఉంటూ కిందికి వస్తే అది క్లియర్గా ఉంది. ఎలా ఉందంటే దేవుడు ఎలా ఉన్నాడు, ఎలా శిక్ష పొందాడు, ఎలా మరణించాడు, ఎలా పాతాళం పోయాడు, నరకం పోయి అక్కడ వారు తీసుకొని వచ్చాడు. వస్తూ కిందికి ఐ బిలీవ్ ఇన్ ద హోలీ స్పిరిట్, నేను హోలీ స్పిరిట్ని అంత నమ్ముచు ఉన్నాను. ద హోలీ క్యాథలిక్ చర్చ్ అని ఉంది దాంట్లో. వాస్తవానికి క్యాథలిక్ అంటే మొదటగా ఆరంభమైన యూనివర్సల్ చర్చ్ని క్యాథలిక్ అంటారు యాక్చువల్లీ. ఆ పదంలో తప్పు లేదు.
ఎక్కడ తప్పు వస్తుందంటే రోమన్ క్యాథలిక్ అంటే అది వేరే డినామినేషన్ అయిపోయింది. క్యాథలిక్ ఇస్ డిఫరెంట్ అండ్ రోమన్ క్యాథలిక్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ వీళ్ళు లేదా డినామినేషన్స్ వాళ్ళు దీన్ని ఎందుకు అంటే స్టార్టింగ్లో ఉండేది మోస్ట్లీ రోమన్ క్యాథలిక్, రైట్? రోమన్ క్యాథలికే ఉంది. అది నేను మీకు సంఘ శాఖల గురించి ఒక లిస్టు చూపించాను చూడండి. ఒక దినాన చర్చ్ హిస్టరీ మొత్తం చూపించాను. ఏ సంఘం ఎప్పుడు ఆరంభమైనది, ఆరంభంలో నుంచి ఒరిజినల్ సంఘంలో నుంచి బయటకు వచ్చింది రోమన్ క్యాథలిక్ సంఘం యాక్చువల్లీ. సో వీరు ఎందుకు ఈ అపోస్తలిక్ క్రీడ్ను, అపోస్తల్స్ క్రీడ్ని ఎందుకు అంగీకరించలేదంటే దాంట్లో ఉంది ఐ బిలీవ్ ఇన్ ద హోలీ స్పిరిట్, ద హోలీ క్యాథలిక్ చర్చ్. అంటే యేసుక్రీస్తుల వారు ఏదైతే మాట్లాడి ఉన్నారో అది హోలీ చర్చ్, హోలీ క్యాథలిక్ చర్చ్ అది. ఓకే, దాని అందు మేము నమ్మకం ఉంచుతాము అనే రకంగా ఈ అపోస్తల్స్ క్రీడ్లో ఉండడం వలన ఈ రోమన్ క్యాథలిక్ వారు కానీ ఇంకా వేరే వారు కానీ దీన్ని అంగీకరించలేదు. ఎందుకంటే అక్కడ రోమన్ క్యాథలిక్ అని లేదు కాబట్టి అది మా గురించి కాదు, వేరే సంఘం గురించి రాసి ఉన్నారు అక్కడ, మేము దాన్ని అంగీకరించామని దాన్ని కూడా పక్కన పెట్టేసి ఉన్నారు. బట్ ఇట్స్ నాట్ రిటన్ బై అపోస్టల్స్, ఇట్స్ నాట్ రిటన్ బై ద ఎర్లీ చర్చ్ ఫాదర్స్, బట్ సంబడి ఎవరో రాసినారు, ఆథర్స్ ఎవరో కూడా తెలీదు. అలాగన అది కూడా పక్కన పెట్టేశారు. ఆ తర్వాత వచ్చింది అపోస్టలిక్ కాన్స్టిట్యూషన్స్. ద అపోస్టలిక్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్ ఎర్లీ క్రిస్టియన్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఫర్ వర్షిప్, డాక్ట్రిన్ అండ్ ప్రాక్టీస్. ఎలా చేయాలి, ఎలా ఆరాధన చేయాలి, ఎలా బోధించాలనే విషయాలను ఇన్స్ట్రక్షన్స్గా ఇచ్చినటువంటి ఒక కాన్స్టిట్యూషన్ లాగా వచ్చింది. ఇది ద కౌన్సిల్ ఆఫ్ ట్రూలో ఇన్ AD 692 ఇన్వాలిడేటెడ్ మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ డ్యూ టు ది perceived heretical influence, reducing the work's impact on the church. ఈ అపోస్టలిక్ కాన్స్టిట్యూషన్ కూడా 692 ఆ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ ట్రూలో ఆ వ్యక్తి పేరు ఏమున్నది ఇక్కడ, in the council of Trilo in AD 692 invalidated most of the constitutions. ఆ 692వ సంవత్సరంలో అక్కడ జరిగినటువంటి కౌన్సిల్ ఆఫ్ ట్రూలో, అక్కడ జరిగిన ఆ కౌన్సిల్లో వారు మోస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంతా కూడా వారు పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఇది సంఘం మీద దుష్ప్రభావాన్ని చూపుతూ ఉంది, చెడు ప్రభావాన్ని చూపుతూ ఉంది, సువార్త చేయకుండా, వాక్య బోధ చేయకుండా, రెడ్యూసింగ్ ద వర్క్స్ ఇంపాక్ట్ ఆన్ ద చర్చ్. అంటే సంఘం అభివృద్ధి కాకుండా ఈ డాక్యుమెంట్, ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అది అడ్డుపడుతుందని చెప్పేసి దానికి ఉన్న కాన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా దాన్ని పక్కన పెట్టేశారు మొత్తానికి. సో నాట్ ఓన్లీ డిడాకే, ఓకే, నాట్ ఓన్లీ డిడాకే, ఆ తర్వాత వచ్చిన చాలా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. నేను అన్ని ప్రింట్ తెలియదు, అవసరం లేదు యాక్చువల్లీ. సో డిడాకే గురించి ఈరోజు సబ్జెక్ట్ వారు ఆ రోజున 1:7లో తెచ్చారు కాబట్టి నేను తీసుకొని వచ్చినాను. డిడాకే వచ్చింది, దీనిలాగానే అపోస్తల్స్ క్రీడ్ వచ్చింది, దీనిలాగానే అపోస్తల్ క్రీడ్ లాగానే అపోస్తల్స్ కాన్స్టిట్యూషన్ వచ్చింది. ఆమేన్. సో వాస్తవానికి ఒక ఇద్దరి మధ్య తర్కము తీరాలని అంటే వారికి కావాల్సింది ఏంటో తెలుసా? ఒక ప్రామాణికమైన గ్రంథం, దైవావేశం వలన ఇయ్యబడిన గ్రంథం. ప్రస్తుతానికి క్రైస్తవుల మధ్య ఒకవేళ తర్కం తీర్చుకోవాలని అనుకుంటే బోధలో కానీ, సంఘ క్రియలలో కానీ, ఇంకా ఏ విషయాలలో కానీ వారు మధ్యలో పెట్టుకోవాల్సిన ప్రామాణికం ఏంటి? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం తప్ప వేరే దాన్ని పెట్టుకొని వాదించడానికి లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మాత్రమే సత్యమైనది, మిగతాది ఏది కూడా అథెంటిక్ కాదు, సత్యము కాదు, దేవుని వలన ఇయ్యబడిన డాక్యుమెంట్స్ కావు, గ్రంథాలు కావవి. సో వాటిని పట్టుకొని ముందుకెళ్ళడానికి లేదు. గమనించాలి, మనం డిడాకే గురించి మాట్లాడుతున్నాం, అపోస్టల్స్ క్రీడ్ అని మాట్లాడుతున్నాం, అపోస్టల్స్ కాన్స్టిట్యూషన్ అని మాట్లాడుతున్నాం. కానీ ఇవి మాత్రమే పరిశుద్ధ గ్రంథము, డిడాకే, అపోస్టల్స్ క్రీడ్ అండ్ ద కాన్స్టిట్యూషన్స్, ఇవి కాకుండానే భయంకరమైనటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. ఎన్నో గ్రంథాలు చాలా ఉన్నాయి. దేవుడు వాటిని పరిశుద్ధ గ్రంథంలో యాడ్ చేయలేదు. తన సంఘానికి ఏమి కావాలి అని దేవుడు అనుకున్నాడో దాన్ని మాత్రమే గ్రంథంలో పెట్టి పొదిలపరిచి దాన్ని క్రైస్తవత్వానికి ఇచ్చి ఉన్నాడు దేవుడు యాక్చువల్లీ. ఆమేన్. ఉదాహరణకు చెప్తాను, యెహోవా యొక్క యుద్ధముల గ్రంథం అని ఒకటి ఉన్నది. ఉందా లేదా? రాజుల గ్రంథాలలో వాటికి వెళ్తే యెహోవా యొక్క యుద్ధముల గ్రంథం అంటే దేవుడు చేసిన యుద్ధాలు, వాటిలో ఆయన పరాక్రమము, వాటిలో గెలవడము, వాటిలో ఉన్నటువంటి ఏమంటారు టాక్టిక్స్ వాడినవి కానీ, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలు కానీ అనేకములు. ఎందుకు యోహాన్ అంటున్నాడు ఈయన చేసిన కార్యాల గురించి రాయాలంటే లోకమైనను ఈ భూలోకం సరిపోదని అన్నాడు. ఎందుకు అంటే వాస్తవానికి అది నిజం. దేవుని గురించి రాయాలంటే ఈ భూలోకం సరిపోదు.
అందుకే దేవుడు కుదించి మనకి ఏది అవసరమే దాన్నే ఇచ్చాడు, మిగతా దానిని ఇయ్యలేదు ఆయన. అందుకే రాజులు అదొక ఇది యెహోవాకి యుద్ధముల గ్రంథము ఆయన అవసరం లేదనుకున్నాడు. లేదంటే దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా అది అవసరం లేదనుకున్నాడు, దాన్ని పక్కన పెట్టాడు. దేవుడు పక్కన పెట్టాడంటే నాకు అవసరం లేదు కదా, అది నా ముందుకు వచ్చినా నాకు అవసరం లేదు, అది దేవుడు పక్కన పెట్టాడు దాన్ని. సో ఇప్పుడు ఈ 3-4 గ్రంథాలే కాకుండా నేను ఇంకొన్ని చూపిస్తాను. ఓకే, మీరు వాటిని గమనించే ప్రయత్నం చేయండి. కొన్ని నాస్టిక్ గాస్పల్స్ అని ఉన్నాయి. ఓకే, నాస్టిక్ అని అంటే జ్ఞానయుక్తమైన. ఓకే, ఎప్పుడైనా విన్నారా పదాన్ని మీరు? విన్నారా? జీ వస్తుంది, జీ సైలెంట్ అవుతుంది, GNOSTIC, నాస్టిక్ గాస్పల్స్ అంటే ఈ సువార్తలే కాక, పరిశుద్ధ గ్రంథంలోని సువార్తలే కాక వేరే సువార్తలు కూడా ఉన్నాయి. క్రైస్తవ లోకానికి తెలుసు, లేదా థియాలజికల్గా స్టడీ చేసిన వారికి అందరికీ తెలుసు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏదేమైనా నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేవుడు మనం పెద్ద కాలేజీలకు పోకపోయినా, ఎక్కడ థియాలజికల్ చేయకపోయినా, ఆ థియాలజికల్ నాలెడ్జ్ అంతా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఇది నాన్న దేవుడు నాకు ఇచ్చినాడు, నేను ఆశీర్వదించబడిన ఆ విషయంలో. ఐ నో మోస్ట్ ఆఫ్ ద థియాలజికల్ థింగ్స్ ఐ నో. సో నాస్టిక్ గాస్పల్స్ ఉన్నాయి. ఈ నాస్టిక్లో కూడా ఏంటంటే, ఈ నాస్టిక్ అని ఎలా వచ్చిందంటే, మొట్టమొదటిగా ఉన్న ఆ పరిశుద్ధ గ్రంథంలోని గ్రంథాలు దాన్ని వాడేవారు వాడని వారు. జాగ్రత్తగా గమనించండి. ఓకే, నేను మీకు మంచిగా అర్థం కావాలని నెమ్మదిగా వెళ్తున్నాను. దాన్ని వాడేవారు వాడని వారు. దీన్ని వాడేవారిని ఆర్థోడాక్స్ అన్నారు. ఆర్థోడాక్స్ అంటే ప్యూర్ క్రిస్టియన్స్, పరిశుద్ధ గ్రంథాన్నే నమ్ముతారు వారు, ఆర్థోడాక్స్. ఎర్లీ చర్చ్ తర్వాత 2గా విడిపోయారు. ఆ దినాల్లోనే అపోస్తులు ఉండి కొద్ది దినాల్లోనే, ఆ తర్వాత దినాల్లోనే విడిపోయారు. ఒకటి ఆర్థోడాక్స్ అంటే ప్యూర్గా ఆ గ్రంథం మీదనే ఆధారపడేవారు. రెండవ వ్యక్తులు నాస్టిక్ పీపుల్స్, నాస్టిక్స్. వారు ఏంటంటే ఈ జ్ఞానయుక్తమైన వేరే గ్రంథాలను మీద ఆధారపడేవారు వారు. ఓకే, సో ఈ విషయానికి వస్తే ఈ నాస్టిక్ గాస్పల్స్ ఏంటి, మరి పరిశుద్ధ గ్రంథంలోకి ఎందుకు రాబడలేదంటే, దే షుడ్ బి రిజెక్టెడ్ అవుట్ రైట్ యాజ్ నాట్ బిలాంగింగ్ ఇన్ ద బైబుల్ అండ్ నాట్ రిప్రజెంటింగ్ ద జెన్యున్ క్రిస్టియన్ ఫెయిత్. ఎందుకనంటే వాస్తవమైనటువంటి క్రైస్తవ విశ్వాసంని అవి బహిర్గతం చేయడం లేదు కాబట్టి, పరిశుద్ధ గ్రంథంలో లేనివి కాబట్టి అవి ఇమ్మీడియట్గా అవుట్ రైట్గా వాటిని బహిష్కరించాలి. దేన్ని? నాస్టిక్ గాస్పల్స్ని. ఈరోజు డిడాకే ఒకటే కాదు, డిడాకే లాంటివి చాలా ఉన్నాయి. మనం డిడాకేని తీసుకొచ్చి కానీ, లేదా డిడాకే ప్లేస్లో వీటన్నిటిని తీసుకొచ్చి కానీ తర్కమును మనం తీర్చుకోలేము. ఏది ఆథరైజ్డో, ఏది దేవుని చేత ఇవ్వబడిన క్రైస్తవ లోకానికి ప్రమాణముగా ఉందో దాని ద్వారానే తీర్చుకోవాలి ఏదైనా సరే. అలా అంటే ఎన్ని గానం తీసుకొస్తారు. ఇప్పుడు నేను చెప్తాను, చెప్తూ పోతారు, వినండి. ఇవన్నీ తీసుకొచ్చి తర్కం చేసుకోవాలని అనుకుంటే మెంటలకి పిచ్చకి చావాలి అక్కడే అవి చదవలేకనే చావాలి అక్కడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ప్రామాణికం కాదు. ప్రామాణికం పరిశుద్ధ గ్రంథం మాత్రమే. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదే గెలవాలి, అది మాత్రమే సత్యం. నేను చెప్తాను చూడండి. ఇంకా ద గాస్పల్ ఆఫ్ థామస్. ఓకే, నేను పేర్లు చదువుకుంటూ వెళ్తాను, నేను పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయను, చాలా పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని నాస్టిక్ గాస్పల్స్ ఉన్నాయి, ఇంకొన్ని అపోక్రిఫ మెటీరియల్ ఉంది. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు కొన్ని ముందుకు వెళ్తాను నేను చెప్పుకుంటాను. ద గాస్పల్ ఆఫ్ థామస్ 2nd సెంచరీలో వచ్చింది. ద గాస్పల్ ఆఫ్ ట్రూత్, సత్యం యొక్క సువార్త. ద గాస్పల్ ఆఫ్ జూడాస్. ఓకే, ద గాస్పల్ ఆఫ్ పీటర్, గాస్పల్ ఆఫ్ మేరీ, మరియ సువార్త, పేతురు సువార్త, యూదా సువార్త అండ్ ఫిలిప్ సువార్త. ద గాస్పల్ ఆఫ్ ది ఈజిప్షియన్స్, ఐగుప్తీయుల సువార్త. ఓకే, వీటికి అనుగుణంగానే సోఫియా ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటటువంటి ఇంకొక గ్రంథం, పిస్టిస్ సోఫియా అనేటటువంటి ఇంకొక గ్రంథం, అపోకలిప్స్ ఆఫ్ పీటర్. ఈ పేర్లు చూడండి, అపోకలిప్స్ ఆఫ్ పీటర్ అనేటటువంటి ఇంకొక గ్రంథం, అపోక్రిఫాన్ ఆఫ్ జాన్ ఇంకొక గ్రంథం, 2nd ట్రీటైస్ ఆఫ్ ద గ్రేట్ సేత్ ఇంకో గ్రంథం, హైపోస్టాసిస్ ఆఫ్ ది అకాన్స్ ఇంకో గ్రంథం, అండ్ ట్రిపార్టైట్ ట్రాక్టేట్ ఇంకో గ్రంథం. ఇవన్నీ కూడా నాస్టిక్ గాస్పల్స్. వీటిలో దేన్నైనా సరే నమ్మడానికి వీల్లేదు. ఫస్ట్ రీజన్ ఎందుకు నమ్మడానికి వీల్లేదంటే, దేవుడు వాటిని పక్కన పెట్టేశాడు. అవి పరిశుద్ధ గ్రంథంలో లేవు. అక్కడ మేరీ పేరుంది కదా, థామస్ పేరుంది కదా, పేతురు పేరుంది కదా, నమ్ముదామా? నో.
అది వాక్యములో లేదు కాబట్టి నమ్మడానికి లేదు. దానిని తీసుకొని వచ్చి తర్కం తీర్చుకోవడానికి ప్రామాణికం కావవి. ఓకే, ఆ తర్వాత బుక్స్ ఆఫ్ అపోక్రిఫా. వాట్ ఈస్ అపోక్రిఫాల్ అంటే డౌట్ఫుల్ అథెంటిసిటీ. కొన్ని గ్రంథాలు ఉన్నాయి, దాన్ని బుక్స్ ఆఫ్ అపోక్రిఫా అంటారు. ఎందుకు అంటున్నారంటే వాటి యొక్క ఆథర్ విషయంలో డౌట్స్ ఉన్నాయి. అసలు వారు నిజమైన వారేనా, వారు దైవవేషంతో రాశారా, అసలు ఉన్నాడా లేడా, రాశాడా లేడా, ఇవన్నీ అబద్ధమా అనేటువంటి డౌట్ ఉన్నటువంటి ఇంకా మిథికల్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, అపోక్రిఫా అంటే మిథికల్. అంటే ఏమర్థం వస్తుంది యాక్చువల్ తెలుగులో? ఒక ఊహించుకొని రాసిన. మిథికల్ అంటే తెలియదు, అవి వాస్తవానికి లేవు కానీ ఉన్నట్టుగా రాసినటువంటి విషయాలు. మిథికల్ ఫిక్షనల్, క్రియేటెడ్, ఫిక్షనల్, ఆలోచించి ఇట్లా ఉంటే బాగుంటుందని రాసినాలు. ఈజ్ రికార్డెడ్ ఫ్రమ్ ద లేట్ 16th century, 16వ శతాబ్దము. ఆ తర్వాత అక్కడ వచ్చిన విషయాలు. దెన్ టేకింగ్ ఆన్ ద పాపులర్ మీనింగ్ ఆఫ్ ఫాల్స్, స్పూరియస్, బ్యాడ్ ఆర్ హెరెటికల్. It may be used for any book which might have scriptural claims but which does not appear in the canon accepted by the author. ఆ canon అంటే ఆ పరిశుద్ధ గ్రంథం యొక్క వరుసలో ఇవి ఆ ఆథర్ ద్వారా అంగీకరించబడలేదు కాబట్టి అవి మంచివైనా అంగీకరించడానికి లేదు. అవి మంచివైనా వాటి ద్వారా ప్రామాణికంగా పెట్టుకొని తర్కం తీర్చుకోవడానికి లేదు. జాగ్రత్త వినండి. ఏనోక్ బుక్ ఉంది, అవునా? బుక్ ఆఫ్ ఏనోక్. జ్ఞానం చాలా ఉంది దాంట్లో, బట్ వీ డోంట్ వాంట్. దాన్ని తీసుకొని వచ్చి నువ్వు తర్కం తీసుకోవడానికి లే. దేవుడు దానిని యాక్సెప్ట్ చేయలే, పక్కన పెట్టేశాడు. మేము కూడా పక్కన పెడతాం. దేవుడు దేన్ని పక్కన పెడితే మేము దాన్ని పక్కన పెడతాం. అది మాకు ప్రామాణికం కాదు. దాంట్లో హానోకు ఉన్నా, అతడు ఎత్తబడ్డా, అతడు ఏం చేసినా, ఎంత జ్ఞానం ఉన్నా అక్కడ మాకు అవసరం లేదు అది. బికాస్ దేవుడు దాని అవసరం లేదు అనుకున్నాడు కాబట్టి మాకు అవసరం లేదు. దేవుడు ఏది ఇచ్చాడో అది ఎనఫ్. ఎందుకంటే దేవుడు ఇచ్చింది పర్ఫెక్ట్ యాక్చువల్లీ, దానికి మించింది ఇంకేమి లేదు. ఓకే, సో ఇలాంటి మీనింగ్స్ కలిగి ఇలాంటి ఉన్నటువంటి గ్రంథాలు ఉన్నాయి. వాటి పేరు చెప్తాను, కొద్దిగా చూడండి, జాగ్రత్తగా వినండి. ఎలాంటి గ్రంథాలు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టబడ్డాయి, రిజెక్ట్ చేయబడి ఉన్నాయి. ఫస్ట్ ఎస్డ్రాస్ అండ్ సెకండ్ ఎస్డ్రాస్, టోబిట్, జూడిత్, అడిషన్స్ టు ఎస్తేర్, వల్గేట్ ఎస్తేర్, విజ్డమ్ ఆఫ్ సొలొమన్, సిరాక్, ఎక్లెసియాస్టికస్, otherwise known as the wisdom of Jesus, son of Sirach. విజ్డమ్ ఆఫ్ జీసస్ సన్ ఆఫ్, భలే ఉంది కదా, భయంకరంగా ఉంది. బారూక్, లెటర్ ఆఫ్ జెరమయా, సాంగ్ ఆఫ్ ది 3 children. ఓకే, అండ్ అడిషనల్ ఇన్ ద గ్రీక్ వెర్షన్ ఆఫ్ డానియల్ 3, సాంగ్ ఆఫ్ 3 children. హీబ్రూస్ ఉన్నారు కదా, ముగ్గురు, వాళ్ళ యొక్క పాటలు అని చెప్పేసి ఇంకో గ్రంథం ఉందట. డానియల్ తర్వాత వచ్చిన గ్రంథం అంట అది. ఓకే, a story of Susanna. Okay, the idol Baal and the dragon. Additions to Daniel are the prayer of Azariah. Okay, then prayer of Manasseh, first Maccabees, second Maccabees. ఇవన్నీ కూడా దేంట్లో వస్తున్నాయి? బుక్స్ ఆఫ్ అపోక్రిఫా. ఓకే, ఇదంతా కూడా ఈరోజు థియోలాజికల్ నాలెడ్జ్ యాక్చువల్లీ. ఇదంతా కూడా జనరల్గా ఎవరికి తెలియదు ఇంతగానం డీప్గా. ఓకే, దెన్ సెకండ్గా బుక్స్ ఆఫ్ ది స్యూడోపిగ్రాఫా. ఓకే, పి సైలెంట్, సీడోపిగ్రాఫా, అపోగ్రిఫా లాగా. ఇది నెక్స్ట్ వర్షన్. అపోగ్రిఫా ఒకటి, స్యూడోపిగ్రాఫా రెండోది. ఇది ఏమిటి అని అంటే ఫాల్స్లీ అట్రిబ్యూటెడ్, తప్పుగా రాయబడిన గ్రంథాలు. ఓకే, మొదటి వాటి ఏమో అపోగ్రిఫాలో వాటి గ్రంథకర్త యొక్క మీద డౌట్ ఉండి ఇవి అథెంటిక్ కావని డౌట్గా ఉన్న వాటిని పక్కన పెట్టేశారు వాటిని. రెండవది ఫాల్స్లీగా తప్పుగా రాయబడిన గ్రంథాలు. ఓకే, వాటి పేర్లు కూడా చెప్తారు వినండి. ఎపిస్టిల్ ఆఫ్ బర్నబాస్. బర్నబాస్ మనోడే కదా, కానీ దేవుడు పక్కన పెట్టేశాడు వాటిని అన్నింటినీ. ఆమేన్. పరిశుద్ధులు లేదా ఎర్లీ అపోస్టల్స్, ద ఫాదర్స్, వాళ్ళు పక్కన పెట్టేశారు వాటిని. ఎపిస్టిల్స్ ఆఫ్ బర్నబాస్
Maccabees 3, Maccabees 4, ఇందాక 1-2 చెప్పాను కదా. Assumption of Moses, Book of Enoch, Book of Jubilees, Psalms of Solomon, Letter of Aristarchus, the Odes of Solomon, Testaments of the 12 Patriarchs, 2nd Baruch, 3rd Baruch, 1st Epistle of Clement to the Corinthians. Clement రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, the letter of the Smyrnians, also known as the martyrdom of Polycarp, the shepherd of Hermas, the gospel of Judas, gospel of Thomas, ఇక ఈ పేర్లన్నీ కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. దెన్ 54 books of Apocrypha, ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నాయి. 2nd Enoch, 3rd Enoch, Testaments of the 12 Patriarchs, Psalms 152, 155. ఓకే, Psalmsలో 150 వరకే ఉన్నాయి. ఇందాక ఒక దగ్గర 151 ఉంది, 152 to 155. మీకు అర్థమవుతుందా? ఓకే. దెన్ బుక్ ఆఫ్ జాయింట్స్ ఉన్నారుగా, ఏమంటారు వాళ్ళని? ఉన్నత దేవుల గ్రంథము, బుక్ ఆఫ్ జాయింట్స్. లైఫ్ ఆఫ్ యాడమ్ అండ్ ఈవ్, గుర్తుంచుకోండి, చాలా బుక్స్ కొత్త కొత్త పేరు నాకు ఇదైనాయి. బుక్ ఆఫ్ క్రియేషన్, టెస్టమెంట్ ఆఫ్ అబ్రహాం, టెస్టమెంట్ ఆఫ్ ఐజక్, టెస్టమెంట్ ఆఫ్ జేకబ్, లాడర్ ఆఫ్ జేకబ్, యాకోబు నిచ్చెన అనే ఇంకో గ్రంథం. జోసెఫ్ అండ్ అసెనత్ ఇంకో గ్రంథం. టెస్టమెంట్ ఆఫ్ జోబ్, టెస్టమెంట్ ఆఫ్ మోసెస్, టెస్టమెంట్ ఆఫ్ సొలొమన్, లైవ్స్ ఆఫ్ ది ప్రాఫిట్స్, వర్డ్స్ ఆఫ్ గాడ్ అండ్ సీర్, అసెషన్ ఆఫ్ ఐజయా, 2nd Baruch, 3rd Baruch, 4th Baruch, revelation of Abraham, revelation of Elijah, revelation of Zephaniah, Apocryphon of Ezekiel, epistle of Aristeas, Didache, దీంట్లో వచ్చింది లిస్ట్లో, Didache, revelation of Peter, epistle of Barnabas, 3rd Corinthians, 1st Clement, 2nd Clement, 7 epistles of Ignatius, epistles of Polycarp to the Philippians. ఇందాక Polycarp to the Corinthians వచ్చింది, ఇప్పుడు Philippians. Martyrdom of Polycarp, epistle of Matthias to Dionysius, the shepherd of Hermas, odes of peace, apology of Aristides, gospel according to the Hebrews ప్రకారమైన సువార్త. ఇవన్నీ పుస్తకాలు. ఇప్పుడు ఇంతగానం ఎన్ని గ్రంథాలు వచ్చినాయి? కనీసం ఒక 100 వరకు పేర్లు చెప్పినాను నేను. కానీ దేవుడు ప్రామాణికంగా ఇచ్చినది మాత్రం ఎన్ని? 66 గ్రంథాలు మాత్రమే ఇచ్చాడు ఆయన. దానికి మించిన వేరే గ్రంథం ఏది కూడా అవసరం లేదు. నో, ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఆథరైజ్డ్ అండ్ ఆథెంటికేటెడ్ ఆర్ బిబ్లికల్, దేవుడు పక్కన పెడితే అవసరం లేదు వాటిని మనకి. సచ్ యాజ్ ద వార్ ఆఫ్ ద బుక్ ఆఫ్ వార్స్, యుద్ధముల గ్రంథము అపోక్రిఫాలో లేదు. యుద్ధముల గ్రంథము రిజెక్టెడ్ దాంట్లో లేదు. అది దేవుడి యొక్క యుద్ధముల గ్రంథమైనది. కానీ దానిని దేవుడు బైబిల్లో పెట్టలేదు. ఎందుకంటే దేవుడు వద్దనుకున్నాడు. దేవుడు వద్దనుకున్నా మాకొద్దు. ఒకవేళ ఆ గ్రంథం ఇప్పుడు దొరికినా దాన్ని మధ్యలో ప్రామాణికంగా మేము పెట్టజాలం. మనం ప్రామాణికంగా పెట్టవలసినది కేవలం పరిశుద్ధ గ్రంథము, 66 పుస్తకాలు కలిగిన పరిశుద్ధ గ్రంథం మాత్రమే. అంతమించి వేదాన్ని పెట్టుకోవడానికి లేదు. మీరు గమనించినట్టయితే నంబర్స్లో, సంఖ్యాకాండంలో రాయబడి ఉన్నది, ప్రవహించి ఏరుల మడుగులను పట్టుకొనేనను మాట యెహోవా యుద్ధముల గ్రంథంలో రాయబడి ఉన్నది. బట్ వేర్ ఇస్ ఇట్? ఆ యుద్ధముల గ్రంథం ఎక్కడుంది? ఇట్స్ ఆథెంటికేటెడ్, బైబిల్లో ఉంది. అది ఇట్స్ జెన్యూన్, ఇట్స్ రిటన్ బై గాడ్. బట్ ఎక్కడుంది అది? ఎక్కడుందో దేవుడు వద్దనుకున్నాడు, మాకొద్దు అది. ఎవరన్నా కొత్తగా ఇప్పుడు ఇదే గ్రంథం అని తీసుకుని వస్తే మాకొద్దు అది. దీంట్లో ఉన్నదే మాకు చాలు. దీంట్లో ఉన్న దాంతోనే పోరాడదాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దాంతోనే తర్కం తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత చూడండి, యాషారు గ్రంథం ఉంది. మీకు రెఫరెన్స్ నేను తర్వాత చూపిస్తాను. ఎవరైనా ఆన్లైన్లో వింటున్న వారికి ఉంటే మీరు గమనించుకోవచ్చు. నంబర్స్ 21:14, ఇవన్నీ తెలిసిన విషయాలు అందరికీ కూడా. సంఖ్యాకాండం 21, 14, 15, యెహోషువ 10, 13, 2వ శామ్యూయల్ 1:18, మొదటి రాజులు 14, 19, 2వ దినవృత్తాంతంలో 12, 15 వచనాల్లో రాజుల వృత్తాంతముల గ్రంథం ఒకటి ఉన్నది. యాషారు గ్రంథం ఒకటి ఉన్నది. షెమయా రచించిన గ్రంథం ఒకటి ఉన్నది. దీర్ఘదర్శి అయిన ఇద్దో రచించిన వంశావళి గ్రంథం ఒకటి ఉన్నది. ఇవన్నీ ఆథరైజ్డ్. కానీ దేవుడు పక్కన పెట్టాడు, మాకొద్దు అవి కూడా. వీటినే వద్దనుకుంటే డిడాకే అని పెట్టి న్యాయం తీర్చుకోవడం ఏంటి?
ఏమండి? ఇంకా ఇంకా ఉన్నాయి. ద బుక్ ఆఫ్ అనల్స్ ఆఫ్ కింగ్స్, రాజుల గ్రంథాలు. అంటే ఈ 1 ఇయర్లో రాజులు ఏం చేశారు, ఆ రాజు మళ్ళీ ఏం చేశాడు అంటే, సపోజ్ సొలొమోనుకు 50 సంవత్సరాలు చేశాడు అనుకుందాం. 50 సంవత్సరాల్లో దినదినము ఏం చేశాడని రాసిన విషయాలు ఎన్ని గ్రంథాలు ఉంటాయి అవి? దేవుడు వద్దనుకున్నాడు వాటన్నిటిని. రాజులు చాలా చేశారు. అలా ఆదికాండం మొదలుకొని ఉన్న రాజులందరి దినాలు ఇయర్ వైజ్గా రాసుకుంటూ పోతే ఎన్ని గ్రంథాలు కావాలి? ఎంతగానో తెచ్చుకొని చదువుతా ఏం కాదు. దేవుడు వద్దనుకున్నాడు, దాన్ని పక్కన పెట్టాడు. మనం కూడా పక్కన పెట్టేసాం. మనకు కూడా వద్దు, అవి ప్రామాణికంగా కాదు. ప్రస్తుతానికి మనకు ప్రామాణికం, తర్కం తీర్చుకోవడానికి కలిగిన ప్రామాణికం ఒక్కటే, పరిశుద్ధ గ్రంథము. దాని మీద ఆధారపడే నువ్వు ఎప్పటి పరిస్థితిలో ఈ యొక్క తర్కాన్ని నువ్వు తీర్చుకోవాలి. ఎన్నో గ్రంథాలు నశించిపోయాయి. మీరు తర్వాత చూస్తే చాలా గ్రంథాలు ఈజిప్టులో మొన్న దొరికాయి, కుమ్రాన్ గుహల్లో దొరికాయని విన్నారు మీరు? కుమ్రాన్ గుహల్లో దొరికాయి, అక్కడ దొరికాయి, ఇక్కడ దొరికాయి. ఏది దొరికినా ఏం జరిగినా దేవుడు ఒక దాన్ని ఫినిష్ చేసి దాని మీద డీల్ చేస్తూ పోతూ ఉన్నాడు దేవుడు. దాని ద్వారా పనిచేస్తూ పోతున్నాడు దేవుడు. దట్ ఈస్ ద అథెంటిక్ వన్. అదే ప్రామాణికమై ఉన్నది మనకి. ఆమేన్, హల్లెలూయా. నేను మొత్తానికి చెప్పదలిచేది ఏంటంటే డిడాకే ఈజ్ నాట్ అథెంటిక్. ఓకే, ఇట్స్ నాట్ అథెంటిక్. దీన్ని తీసుకొని వచ్చి తర్కం చేయలేం, దీన్ని తీసుకొని వచ్చి మధ్యలో పెట్టి న్యాయం తీర్చుకోలేం. ఓకే, బట్ ఫైనల్గా చెప్తున్నాను, పీటర్ గారు చెప్పినట్టుగా, ఆ రోజు 1:7 వచ్చిన పీటర్ గారు చెప్పినట్టుగా, బ్యాప్టిజం విషయం ఆలోచన చేస్తే కూడా ఈ డిడాక్ కూడా చెప్తుంది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బ్యాప్టిజం ఏమని చెప్తా ఉంది. అది కూడా అది తండ్రి కుమార పరిశుద్ధాత్మ బిరుదులలో ఏమని చెప్పడం లేదు. క్లియర్గా ఇంతకుముందు నేను మీకు వివరించి ఉన్నాను. డిడాక చెప్తుంది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే బ్యాప్టిజం ఏమంటుంది. కానీ బ్రదర్ పీటర్ గారు తెచ్చి ఏదైతే ప్రామాణికంగా పెట్టి చూపించాడో ఇది ప్రామాణికం కాదు, ఇది రిజెక్ట్ చేయబడినటువంటి డాక్యుమెంట్ అయి ఉన్నది, ఇది సక్రెడ్ కాదు, పరిశుద్ధం కాదు, ఇది నిరాకరించబడిన డాక్యుమెంట్ అయి ఉన్నది, దీని ఒక ప్రామాణికంగా తీసుకోలేము. క్రైస్తవ లోకానికి అసలు తెలియదు ఇది. ఈ పేరు ఏంటనే కొత్తగా ఇదంతా డిడాకే అంటున్నారు, ఏంది అన్నట్టు ఎవరికి తెలియదు కూడా. ఎందుకంటే ఇది మరుగున పడిపోయింది, దీన్ని ఎవరు వాడటం లేదు. ఇది వాక్యానికి విరుద్ధమైన డాక్యుమెంట్ అయి ఉన్నది, దీన్ని వాడడానికి లేదు, దాని ద్వారా తర్కం తీర్చుకోవడానికి లేదు. ఆమేన్, హల్లెలూయా. సో ఎవరైనా 1:7లో విని అరే భలే చూపించాడు పీటర్ గారు, ఆ డిడాకేని తీసుకొచ్చి చూపించాడు, ఏదో కొత్తగా ఉంది డిడాకే తీసుకొని చూపించాడు, దాంట్లో ఇలా ఉంది అలా ఉంది అని అనుకుంటే దయచేసి మీరు గూగుల్లో దొరుకుతుంది డిడాకే. ఈరోజు టెక్నాలజీ చాలా పెరిగింది. గూగుల్లో దొరికిపోతే డిడాకే అని కొట్టండి, ఈ పేజెస్ వస్తాయి. లేదా నాకు వాట్సాప్లో పెట్టండి, నేను పంపించే ప్రయత్నం చేస్తాను. చదువుకోండి, నేను మార్క్ చేసి మరీ పంపిస్తాను. ఎక్కడున్నాయండి అవి మీకు చదువుకుంటే అర్థమైపోతుంది. 2nd, 3rd పేజీలో ఆ మ్యాటర్ ఉంటుంది. ఇక్కడే నేను మార్క్ చేసి పెట్టినాను. డిడాకే మీకు అందరికీ పంపించగలుగుతాను. ఆ రోజు పీటర్ గారు చెప్పినట్టు డిడాకే వాడి ఇలా ఉంది అని ఆయన చెప్పిన దాన్ని ఈ రోజుతో మీరు నమ్మొద్దని నేను కోరుకుంటున్నాను, ఎవరైతే దాన్ని నమ్మి ఉన్నారో. ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే ఇది ప్రామాణికం కాదు, ఇది ఒక నిరాకరించబడిన డాక్యుమెంట్, గ్రంథం కాదు అది. గ్రంథానికి డాక్యుమెంట్కి తేడా అర్థమవుతుంది మీకు? రాయబడిన కొన్ని పేజీలు, ఇన్ని పేజీలు ఏదో అది డిడాకే ఒక గ్రంథము కాదు, ఒక ఆథరైజ్డ్ గ్రంథం కాదు, దేవుని చేత అట్లీస్ట్ అపోస్తుల చేత అంగీకరించబడిన గ్రంథం కాదు, అట్లీస్ట్ అపోస్తులు రాసిన గ్రంథం కూడా కాదు, రాసిన డాక్యుమెంట్ కూడా కాదు అది. అర్థమవుతుందా? సో దాన్ని అంగీకరించడానికి లేదు ఎట్టి పరిస్థితిలో. అది ఎప్పుడు కూడా పరిశుద్ధ లేఖనంగా ఎవరు భావించలేదు. అందుకే సంవత్సరాలలో అది అప్పుడే మరుగున పడిపోయింది. ఆ తర్వాత వచ్చిన మీకు చెప్పినట్టుగా అపోస్టల్స్ క్రీడ్, అపోస్టల్స్ కాన్స్టిట్యూషన్స్, ఆ తర్వాత వచ్చిన అపోక్రిఫా, స్యూడో క్రిఫా సంథింగ్, ఆ తర్వాత వచ్చిన గ్రంథాలు అవన్నీ కూడా అవన్నీ మరుగున పడిపోయినాయి. ఏది కూడా తీసుకొని వచ్చి ప్రామాణికంగా వాదించడానికి లేదు. వాదించాల్సింది ఒకే ఒక్క గ్రంథం మీద ఆధారపడి ప్రామాణికమైనది, అది దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథము బైబిల్. ఆమేన్, దేవునికి స్తోత్రం కలిగిన గాక. వింటున్నటువంటి ప్రియ క్రైస్తవ లోకమా, క్రైస్తవ జనాంగమా, మీరందరి విషయాలు గమనించాలని కోరుతూ ఉన్నాం. దేన్ని బడితే దాన్ని తీసుకొని వచ్చి వాదించడానికి లేదు. మీరు కూడా 1:7 కానీ 8లో కానీ చూస్తూ ఉన్న విషయాలను ఆలోచనతో దైవావేశంతో ఆలోచనతో మీరు అన్ని విషయాలు గమనించాలని మేము కోరుతున్నాం. దేవుని చిత్తమైతే త్వరలోనే అన్నిటికీ జవాబులు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. షలోమ్, గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి స్తోత్రం కలిగిన గాక.